వెల్కమ్ టు అమృత్శ్రీ అకాడమీ. ఈరోజు మనం ఈ సిరీస్లో భాగంగా 301 నుండి 350 దాకా ఈ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ని చూద్దాం జేఎన్ఎస్ సార్తో పాటుగా. మనకి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి 301. ఈ ఎల్సీ గేట్ కమ్యూనికేషను చెడిపోయినప్పుడు ఎస్ఎం అన్ని బండ్లను ఆపి ఏ అథారిటీ ఇస్తారు అని అడుగుతున్నారు. ఎల్సీ గేట్ కమ్యూనికేషన్ చెడిపోయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎల్సీ గేట్ కమ్యూనికేషన్ చెడిపోయినప్పుడు ఏమిస్తాం మనం? లోకో పైలట్ గారికి ఎల్సీ గేట్ చెడిపోయిందని కాషన్ ఆర్డర్ ద్వారా తెలియపరుస్తాం. అయితే ఇక్కడ ఆన్సర్స్లో మనకి కాషన్ ఆర్డర్ లేదు కాబట్టి పైవేవి కావని మనకి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ పైవేవి కావు. ఇకపోతే మనం జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇఫ్ ద టెలిఫోన్ ఫెయిల్స్ ఎట్ ద గేట్ కనెక్టెడ్, గేట్ కనెక్ట్ అయినటువంటి టెలిఫోన్ చెడిపోయినప్పుడు విత్ ద స్టేషన్ ఎట్ ద డిస్పాచింగ్ ఎండ్, స్టేషన్ మాస్టర్ షల్ ఇష్యూ ఏ కాషన్ ఆర్డర్ టు ద లోకో పైలట్ ఆఫ్ ద డిపార్టింగ్ ట్రైన్. డిపాచర్ చేసేటటువంటి ట్రైన్కి కాషన్ ఆర్డర్ ఇస్తారని చెప్తున్నారు ఇక్కడ మనకి. సెకండ్ పాయింట్ చూద్దాం. స్టేషన్ మాస్టర్ షల్ అడ్వైజ్ ద లోకో పైలట్. ఏమైనా అడ్వైజ్ చేస్తారంట స్టేషన్ మాస్టర్ గారు లోకో పైలట్కి? టు గివ్ ఇంటర్మిటెంట్లీ లాంగ్ విజిల్స్, అంటే మధ్య మధ్యలో లాంగ్ విజిల్స్ వేసుకుంటూ గేట్ దగ్గరికి వెళ్ళే ముందు. అండ్ ప్రొసీడ్ కాషియస్లీ, అంటే చిన్నగా వెళ్ళమని. వైల్ అప్రోచింగ్ ద గేట్, మనకి దీని మీదే ఎల్సీ గేట్ దగ్గర గేటు వేయినప్పుడు ఇంకా 4-5 రకాలుగా బిట్లు అడుగుతారు. ప్రస్తుతానికి ఇక్కడ మనకి గేట్ కమ్యూనికేషన్ చెడిపోయినప్పుడు ఏమిస్తారు స్టేషన్ మాస్టర్ గారు? కాషన్ ఆర్డర్ ఇచ్చి పంపిస్తారు. గేట్మెన్తో పిఎన్ మార్చుకున్న తర్వాత, గేట్మెన్తో పిఎన్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. బండి యొక్క రాకపోకలు మారిన ఎడల, అంటే గేట్మెన్తో పిఎన్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, బండి వస్తుందని చెప్పారు. ఆ తర్వాత దాని మూమెంట్ మారిందంట. బండి యొక్క రాకపోకలు మారిన ఎడల ఎస్ఎం ఆ బండి యొక్క మూమెంట్ని రద్దు చేయడానికి గేట్మెన్కి ఎలా తెలియజేస్తారు? ప్రైవేట్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసి ఆ ట్రైన్ రావడం లేదు అని చెప్పి గేట్మెన్కి తెలియజేస్తారు. చూద్దాం, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఆఫ్టర్ గెట్టింగ్ ద ప్రైవేట్ నెంబర్ ఇన్ అష్యూరెన్స్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ లెవెల్ క్రాసింగ్ గేట్ ఫ్రమ్ గేట్మెన్. ఏమంటున్నారు? ఆఫ్టర్ గెట్టింగ్ ద ప్రైవేట్ నెంబర్ ఇన్ అష్యూరెన్స్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ లెవెల్ క్రాసింగ్ గేట్ ఫ్రమ్ గేట్మెన్, అంటే గేట్మెన్ దగ్గర పిఎన్ తీసుకున్నారు స్టేషన్ మాస్టర్ గారు. అంటే గేట్మెన్ గేట్ వేసిన తర్వాత మాత్రమే పిఎన్ ఇస్తాడు. అలా జరిగింది. పిఎన్ తీసుకున్నారు, గేట్ వేశారు. ఇఫ్ ద ట్రైన్ హ్యాస్ నాట్ లెఫ్ట్ డ్యూ టు చేంజ్ ఇన్ ప్లానింగ్ సమ్ సర్కమ్స్టాన్సెస్, ఏం జరిగిన తర్వాత? ఇఫ్ ద ట్రైన్ హ్యాస్ నాట్ లెఫ్ట్ డ్యూ టు చేంజ్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ సమ్ సర్కమ్స్టాన్సెస్, అంటే కొన్ని పరిస్థితుల మూలంగా లేదా ప్లానింగ్ మార్చడం మూలంగా ఆ ట్రైను అటువైపు వెళ్ళడం లేదు. అయితే స్టేషన్ మాస్టర్ ఆన్ డ్యూటీ షల్ ఇన్ఫార్మ్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద ట్రైన్ మూమెంట్. స్టేషన్ మాస్టర్ గారు ఏం చేస్తారు? ఇన్ఫార్మ్ చేస్తారు. ఏమని? ఆ ట్రైన్ మూమెంట్ క్యాన్సిల్ అయిందని. ఎలాగా? సపోర్టెడ్ బై ఏ ప్రైవేట్ నెంబర్, మరలా ఇంకొక ప్రైవేట్ నెంబర్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకొని ఆ ట్రైన్ మూమెంట్ క్యాన్సిల్ అయిందని చెప్తారు. దెన్ ఓన్లీ హీ కెన్ పర్మిట్ గేట్మెన్ టు ఓపెన్ లెవెల్ క్రాసింగ్ గేట్ టు ద రోడ్ ట్రాఫిక్ని పంపించడం కొరకు స్టేషన్ మాస్టర్ గారి దగ్గర పిఎన్ తీసుకున్న తర్వాత మాత్రమే గేట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏం చెప్తున్నారు? ఇన్ కేస్ ది సేమ్ ట్రైన్ హ్యాస్ టు బి డిస్పాచ్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్, మరలా ప్లానింగ్ మారి అదే ట్రైన్ మళ్ళీ పంపించాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు? స్టేషన్ మాస్టర్ షల్ ఎక్స్చేంజ్ ప్రైవేట్ నెంబర్స్ విత్ ద గేట్మెన్ ఫ్రెష్, మరలా గేట్మెన్కి కొత్త పిఎన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్గా మళ్ళీ ఇంకొక పిఎన్ ఎక్స్చేంజ్ చేసుకొని అప్పుడు గేట్మెన్ని క్లోజ్ చేసిన తర్వాత గేట్మెన్ పిఎన్ ఇస్తాడు, స్టేషన్ మాస్టర్ గారు పిఎన్ ఎక్స్చేంజ్ చేసుకొని అప్పుడు మాత్రమే ట్రైన్ పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమని అడిగారు? మూమెంట్ మారితే
ఎస్ఎం ఆ బండి యొక్క మూమెంట్ను రద్దు చేయడానికి గేట్మెన్కి ఎలా తెలియజేస్తారు. ప్రైవేట్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని తెలియపరుస్తారు. బోత్ ఇద్దరు పిఎన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ బిట్, ఎన్ఐ వర్కింగ్ సమయంలో సిబ్బంది అందరూ మాకు ట్రైన్ వర్కింగ్ రూల్స్ అన్నీ తెలుసు అని ఒక పుస్తకంలో సంతకం పెడతారు. అది ఏ పుస్తకము అని అడుగుతున్నారు. అది అష్యూరెన్స్ రిజిస్టర్ అనమాట. అష్యూరెన్స్ రిజిస్టర్లో అందరూ కూడా సంతకాలు పెట్టిన తర్వాత మాత్రమే వర్క్లో వాళ్ళు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సరే, జిఎన్ఎస్ఎల్లోకి వెళ్దాం. ది కంటెంట్స్ ఆఫ్ ద సర్క్యులర్ నోటీస్ ఆర్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎన్ఐ వర్కింగ్ సంబంధించినటువంటి సర్క్యులర్ నోటీసు లేదా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ షుడ్ బీ ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ద స్టేషన్ స్టాఫ్. కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది అందరికీ. యాజ్ వెల్ యాజ్ ద స్టాఫ్ పోస్టెడ్ ఆన్ స్పెషల్ డ్యూటీ అట్ ద స్టేషన్. స్పెషల్ డ్యూటీ ఆ ఎన్ఐ వర్కింగ్ కోసం ఎవరైతే పోస్ట్ చేయబడ్డారో వారందరికీ కూడా పోస్టెడ్ ఆన్ స్పెషల్ డ్యూటీ అట్ ద స్టేషన్ టు అసిస్ట్ ఎన్ఐ వర్కింగ్లో పనిచేయడానికి వచ్చిన సిబ్బంది అంతా కూడా ఆ పుస్తకంలో సంతకం చేయాల్సి ఉంటుంది. ది స్టాఫ్ షుడ్ ఆల్సో సైన్ ఇన్ అష్యూరెన్స్ రిజిస్టర్. వారికి అక్కడ పనిచేయడానికి ఎన్ఐ వర్కింగ్కి పనిచేయడానికి వచ్చిన సిబ్బంది మొత్తానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా ఆ అష్యూరెన్స్ రిజిస్టర్లో వారికి అర్థమైందని, అంటే అష్యూరెన్స్ రిజిస్టర్లో ఏముంటుంది, ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అంటే ఈ ఎన్ఐ వర్కింగ్ సంబంధించిన సర్క్యులర్ నోటీసు ప్లస్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత అవన్నీ చదివిన తర్వాత అష్యూరెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఏమంటున్నారు, సైన్ ఇన్ అష్యూరెన్స్ రిజిస్టర్ ఇన్ టోకెన్ ఆఫ్ హ్యావింగ్ అండర్స్టూడ్ ద ట్రైన్ వర్కింగ్ ఇన్స్ట్రక్షన్స్ డ్యూరింగ్ ఎన్ఐ వర్కింగ్. అంటే అర్థమైన తర్వాత మాత్రమే సంతకం పెట్టాల్సి ఉంటుంది. లేదా ఎవరైతే మనకి అక్కడ సూపర్వైజర్స్ ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకొని అండర్స్టాండింగ్ చేసుకొని, అంటే అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఎన్ఐ వర్కింగ్ అష్యూరెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఒక కామన్ ఎన్ఐ హోమ్ సిగ్నల్ ఇండైరెక్ట్ రిసెప్షన్ ఆఫ్ ట్రైన్స్ కొరకు ఈ క్రింది ఆస్పెక్ట్స్తో ఇవ్వబడి ఉంటుంది. ఎన్ఐ హోమ్ సిగ్నల్ ఇండైరెక్ట్ రిసెప్షన్కి ఏ ఆస్పెక్ట్ ఇవ్వబడి ఉంటుంది అని అడుగుతున్నారు. కాషన్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి 4 ఆన్సర్లో ప్రొసీడ్ విత్ కాషన్ ఆస్పెక్ట్ అన్నారు. అయితే ఇక్కడ ప్రొసీడ్ విత్ అంటే ప్రొసీడ్ అనే ఆస్పెక్ట్ కాదు, ప్రొసీడ్ విత్ కాషన్ ఆస్పెక్ట్తో వెళ్ళవలను అని. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఈ కామన్ ఎన్ఐ హోమ్ సిగ్నల్ వితౌట్ రూట్ ఇండికేటర్. ఎన్ఐ హోమ్ సిగ్నల్కి ఎప్పుడు కూడా రూట్ ఇండికేటర్ ఉండదు. ఏ కామన్ ఎన్ఐ హోమ్ సిగ్నల్ వితౌట్ రూట్ ఇండికేటర్ ఇన్ కేస్ ఆఫ్ కలర్ లైట్ సిగ్నల్స్. సింగిల్ ఆర్మ్ ఎన్ఐ హోమ్ సిగ్నల్ ఇన్ కేస్ ఆఫ్ MAUQ TALQ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ కాషన్ ఆస్పెక్ట్ ఫర్ ఎనీ ఇండైరెక్ట్ రిసెప్షన్ ఆఫ్ ట్రైన్స్. ఎటువంటి మల్టిపుల్ ఆస్పెక్ట్ అయినా లేకపోతే 2 ఆస్పెక్ట్ అయినా, ఇక్కడ మల్టిపుల్ ఆస్పెక్ట్ అప్పర్ క్వాడ్రంట్ MAUQ అంటే, అట్లాగే TALQ అంటే 2 ఆస్పెక్ట్ లోయర్ క్వాడ్రంట్ సిగ్నల్స్ అనమాట. ప్రస్తుతం అన్ని కలర్ లైట్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి వీటి గురించి పెద్దగా ఎవరు చదవడంలో చదివితే బాగుంటుంది. వాటి ఆస్పెక్ట్స్ అవన్నీ బాగుంటాయి, జిఎన్ఎస్ఆర్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ప్రొవైడెడ్ విత్ కాషన్ ఆస్పెక్ట్ ఫర్ ఎనీ ఇండైరెక్ట్ రిసెప్షన్ ఆఫ్ ట్రైన్స్. కాషన్ ఆస్పెక్ట్తో ఉంటుంది ఎన్ఐ హోమ్ సిగ్నల్, వితౌట్ రూట్ ఇండికేటర్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ప్రశ్న ఏమని అడిగాడు, కామన్ ఎన్ఐ హోమ్ సిగ్నల్ ఇండైరెక్ట్ రిసెప్షన్ ఆఫ్ ట్రైన్స్ కొరకు ఈ క్రింది ఆస్పెక్ట్స్తో ఇవ్వబడి ఉంటుంది అని అడిగాడు. ప్రొసీడ్ విత్ కాషన్ ఆస్పెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రొసీడ్ విత్ అన్నాడు కాబట్టి ఇక్కడ వేరే ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి ప్రొసీడ్ అనేది ఆస్పెక్ట్ కాదు కాబట్టి ప్రొసీడ్ విత్ కాషన్ ఆస్పెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ. నెక్స్ట్ వీటికి వెళ్తే, ఎన్ఐ వర్కింగ్ జరిగేటప్పుడు అన్ని బండ్లను ఫస్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర ఆపి మరలా దాన్ని సిగ్నల్ ద్వారా జాగ్రత్తగా తీసుకునేటప్పుడు ఆ బండ్ల వేగము ఎంత? ఎన్ఐ వర్కింగ్ జరిగేటప్పుడు డైరెక్ట్గా మనం సిగ్నల్ వేయకూడదు. బండి వచ్చి ఆగిన తర్వాత, హోమ్ సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాత మాత్రమే మనము సిగ్నల్ టేకన్ ఆఫ్ చేయాలి. అయితే ఇక్కడ మనల్ని ఆగిన తర్వాత
ఆపి మరలా దాన్ని సిగ్నల్ ద్వారా జాగ్రత్తగా తీసుకునేటప్పుడు ఆ బండ్ల వేగం ఎంత అని అడుగుతున్నారు. పూర్వం అయితే మనకి 15 kmph ఉండేది. ప్రజెంట్ అయితే ఒక అమెండ్మెంట్ ద్వారా 30 kmph చేశారు. ఆ 30 kmph కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఎన్ఐ వర్క్లో కూడా బండిని 30 kmphతో తీసుకోవచ్చు. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఆల్ ట్రైన్స్ మస్ట్ బి బ్రాడ్ టు డెడ్ స్టాప్ ఎట్ ద ఫస్ట్ స్టాప్ సిగ్నల్ లేదా హోమ్ సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాత అండ్ దెన్ అలౌడ్ టు ఎంటర్ ద స్టేషన్, లోపలికి తీసుకునేదానికి టేకింగ్ ఆఫ్ ఫిక్స్డ్ సిగ్నల్స్ కాషియస్లీ, అంటే ఎన్ఐ హోమ్ సిగ్నల్ కాషియస్లీ అట్ స్పీడ్ నాట్ ఎక్సీడింగ్ 30 kmph. 30 kmph మించి వేగంతో రాకూడదనమాట ఆ లోకో పైలట్ గారు. అలా కాషన్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వన్, ఎన్ఐ వర్కింగ్ సమయంలో సిగ్నల్స్ క్లియర్ చేసి ఉన్నప్పటికీ లోకో పైలట్ ఈ క్రిందివి ఉంటే తప్ప అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ పాస్ అవ్వకూడదు. ఎన్ఐ వర్కింగ్ సమయంలో సిగ్నల్స్ ఇచ్చారు, ఎన్ఐ హోమ్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఎన్ఐ హోమ్ సిగ్నల్ ఉన్నప్పటికీ కూడా లోకో పైలట్ రానంటున్నారు. ఎందుకని? అక్కడ ప్రొసీడ్ హ్యాండ్ సిగ్నల్స్, ఫేసింగ్ పాయింట్స్ దగ్గర ప్రొసీడ్ హ్యాండ్ సిగ్నల్స్ చూపెట్టాల్సి ఉంటుంది. అయితే జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం మనం. ది అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ అంటే ఎక్కడైతే మనం ఫస్ట్ స్టాప్ సిగ్నల్ లేదా హోమ్ సిగ్నల్ ఉంటుందో అక్కడ నుండి అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్, ది అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ మస్ట్ బి మ్యాన్డ్, ఒక వ్యక్తి ఉండవలను, ఒక కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ ఉండాలి. మస్ట్ బి మ్యాన్డ్ ఇన్ ఎడిషన్ టు దట్ బీయింగ్, ఉండటమే కాకుండా ఇన్ ఎడిషన్ టు దట్ బీయింగ్ కరెక్ట్లీ సెట్ అండ్ లాక్డ్, పాయింట్ని మనం కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సెట్ చేసి క్లాంప్ చేసి లాక్ చేయాలి. ది లోకో పైలట్ ఇన్కమింగ్ ట్రైన్ మస్ట్ అండర్ నో సర్కమ్స్టాన్సెస్, లోకో పైలట్ గారు ఏం చేయాలి? ఆఫ్ ఇన్కమింగ్ ట్రైన్ అంటే లోపలికి వచ్చేటటువంటి ట్రైను మస్ట్, తప్పనిసరిగా అండర్ నో సర్కమ్స్టాన్సెస్, ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్ ద అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ పాస్ అవ్వకూడదంట. ఎప్పుడు? ఈవెన్ దో ద సిగ్నల్స్ ఆర్ టేకెన్ ఆఫ్, సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ కూడా అతను లోకో పైలట్ గారు ఆ సిగ్నల్ని ఒబే చేయకూడదు. ఎప్పుడు? అన్లెస్ హీ ఆల్సో సీస్ దట్ ద పాయింట్స్ ఆర్ మ్యాన్డ్ అండ్ పిహెచ్ఎస్, అక్కడ ఒక కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ ఉండాలి మరియు ప్రొసీడ్ హ్యాండ్ సిగ్నల్స్ ఈజ్ ఎగ్జిబిటెడ్ టువర్డ్స్ హిమ్ ఫ్రమ్ ద పాయింట్స్ దగ్గర నిలబడి ఆ పిహెచ్ఎస్ ఇస్తే మాత్రమే అతను లోకో పైలట్ గారు ఆ ట్రైన్ని లోపలికి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్ దగ్గర ఎన్ఐ వర్క్లో కంపల్సరీ కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ ఉండాలా. అలాగే లోపలికి ట్రైన్ తీసుకుంటుంటే ప్రొసీడ్ హ్యాండ్ సిగ్నల్స్ కూడా చూపించాలా. నెక్స్ట్ వన్, ఎన్ఐ వర్కింగ్ సమయంలో ఎస్ఎం, గార్డు, ఎస్డబ్ల్యూఎం ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ గుమ్టీస్ వేటికి బాధ్యుడై ఉండాలి? ఎన్ఐ వర్కింగ్ సమయంలో స్టేషన్ మాస్టరు లేదా గార్డు లేదా స్విచ్ మ్యాను లేదా ఇన్ఛార్జ్ ఆఫ్ గుమ్టీసు వేటికి బాధ్యుడై ఉండాలి? వీరందరూ కూడా ఎన్ఐ వర్కింగ్ సమయంలో ఎక్కడో చోట పోస్ట్ చేయబడి ఉంటారు. వీరందరూ కూడా వేటికి బాధ్యులై ఉంటారు? ఈ కింద పైన ఇచ్చిన 3 పాయింట్లు కూడా మనకి ఆన్సర్ అవుతాయి. పైవన్నీ అన్నాడు కాబట్టి చూద్దాం. ఎక్స్చేంజ్ ఆఫ్ పిహెచ్ఎస్ అట్ అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్, ఇప్పుడు చెప్పుకున్నాం మనం. ఒక కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ పిహెచ్ఎస్ చూపెట్టాలి అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ దగ్గర. కరెక్ట్ సెట్టింగ్ అండ్ ప్యాడ్ లాకింగ్ ఆఫ్ పాయింట్లు కరెక్ట్గా సెట్ చేసి క్లాంప్ చేసి ప్యాడ్ లాక్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసి అంటే మనకి ఏవైతే చెప్తారో ఆన్ డ్యూటీ డిప్టీ ఎస్ఎస్, సెంటర్ డిప్టీ ఎస్ఎస్ ఏవైతే చెప్తారో, ఏ రూట్కి అయితే బండి తీసుకుంటారో ఆ రూట్కి సంబంధించి పాయింట్లన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అలాగే తర్వాత నెక్స్ట్, అలౌవింగ్ టు టేకిన్ ఆఫ్ సిగ్నల్స్ వెన్ ట్రైన్ స్టాప్డ్ ఎట్ ద హోమ్ సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాత మాత్రమే సిగ్నల్స్ టేకిన్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ కూడా ఎన్ఐ హోమ్ వర్కింగ్ సమయంలో వీళ్ళందరూ కూడా బాధ్యులై ఉంటారు. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గార్డ్ ఆర్ స్విచ్ మ్యాన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద గుమ్టీ షాల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కరెక్ట్ సెట్టింగ్, క్లాంపింగ్ అండ్ ప్యాడ్ లాకింగ్.
చూసారా, క్లాంపింగ్ అనేది ఎక్కడా రాలేదు, కానీ జిఎన్ఎస్ఆర్లో క్లాంపింగ్ కంపల్సరీ. సెట్టింగు, క్లాంపింగు అండ్ ప్యాడ్లాకింగ్ ఆ పాయింట్స్ ఫర్ ద నామినేటెడ్ రూట్. ఏ రూట్ అయితే నామినేట్ చేస్తారో ఆ నామినేట్ చేసిన రూట్కి కరెక్ట్గా సెట్ చేయాలి. అలాగే రూట్ డ్యూలీ ఎక్స్చేంజింగ్ పిఎన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. అంటే కరెక్ట్గా సెట్ చేసాము, ఏ రూట్కి సెట్ చేసాము అన్నది. హీ షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ద నామినేటెడ్ లైన్ ఈజ్ క్లియర్ ఫ్రమ్ అబ్స్ట్రక్షన్ ఫౌలింగ్ అట్ హిజ్ హ్యాండ్. అతను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ ఎండ్లో ఫౌలింగ్ క్లియర్గా ఉంది అని అంటే ఏ రూట్ అయితే నామినేట్ చేశారో ఆ రూట్లో ఎటువంటి ఆటంకం లేదని నిర్ధారించుకోవాలి. అబ్స్ట్రక్షన్ లేదని, అది ఆటంకం లేదని నిర్ధారించుకోవాలి. ఫౌలింగ్ కూడా క్లియర్గా ఉండాలి, అంటే పక్కన ఏవి ఉండకూడదు అనమాట. అట్ ఈజ్ హ్యాండ్. పైవన్నీ పాయింట్లు ఎన్ఐ వర్కింగ్ సమయంలో ప్రతి ఒక్కరు, ప్రతి ఎస్ఎం కానీ, గార్డ్ కానీ, స్విచ్ మ్యాన్ ఆఫ్ ఇన్ఛార్జ్ కానీ, ఇన్ఛార్జ్ ఆఫ్ గుమ్టీస్ కానీ, అంటే ఇంకా ఎవరైతే ఇన్ఛార్జ్ గుమ్టీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ వన్, రైల్వే లైన్కి ఏ సందర్భాలలో పెట్రోలింగ్ జరుపుతారు? పెట్రోలింగ్ అంటే రైల్వే లైన్కి ఏ సందర్భాల్లో పెట్రోలింగ్ జరుపుతారు? పెట్రోలింగ్ అంటే రైల్వే ట్రాక్ని ఇంజనీరింగ్ స్టాఫ్ సక్రమంగా ఉందా లేదా అని నిర్ధారించుకోవటం కొరకు చేసేదాన్నే పెట్రోలింగ్ అంటారు. అయితే ఈ క్రింది ఈ పైవన్నీ కూడా మనకి ఆన్సర్లే అవుతున్నాయి. చూడండి, ఎటువంటి సందర్భాల్లో పెట్రోలింగ్ జరుపుతారు? ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సడన్ స్టోమ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సడన్ స్టోమ్ ఆర్ హరికేన్ డ్యూరింగ్ డే ఆర్ నైట్. డేలో కానీ నైట్లో కానీ హరికేన్స్ అంటే ఇప్పుడు మనకి విపరీతమైన గాలి అంటే లేదా సడన్గా ఏదన్నా వర్షపాతం ఎక్కువగా వచ్చిన అటువంటి సందర్భాల్లో, సివిల్ డిజాస్టర్ అంటే ఏవైనా ఆ ట్రాక్కు సంబంధించిన దగ్గరలో ఎటువంటి గొడవలు జరిగినా కానీ, అంటే గొడవలు జరిగితే మనకేం సంబంధం, ట్రాక్కి ఏం సంబంధం, బట్ కొంతమంది దుండగులు మన ట్రాక్ని పాడు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో, మాన్సూన్ టైంలో అంటే వర్షాలు వచ్చే టైంలో కానీ, ఈ అన్ని సందర్భాల్లో కూడా మనము రైల్వే ట్రాక్కి పెట్రోలింగ్ జరుపుతారు. చూద్దాం మనకి జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో. పెట్రోలింగ్ ఆఫ్ రైల్వే లైన్ ఈజ్ రిస్టోర్డ్ అండర్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. ఈ క్రింది సందర్భాల్లో పెట్రోలింగ్ని రైల్వే ఎంప్లాయీస్ చేస్తారు రైల్వే లైన్కి. ఏంటవి? ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సడన్ స్టోమ్, హరికేన్ డ్యూరింగ్ డే ఆర్ నైట్, అలాగే మాన్సూన్ పెట్రోలింగ్, అలాగే వాచ్ అట్ వల్నరబుల్ పాయింట్స్ డ్యూరింగ్ మాన్సూన్స్. వల్నరబుల్ పాయింట్స్ డ్యూరింగ్ మాన్సూన్ అంటే చుట్టుపక్కల మనకి ఏవైనా చెరువులు అటువంటి ఉన్నట్టయితే ఆ ఏరియాని ముందుగానే పీడబ్ల్యూ గారు అది వల్నరబుల్ పాయింట్ అని చెప్పేసి, అంటే అది అకస్మాత్తుగా ఏమైనా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక్కసారిగా చెరువు కట్టలు తెగి ఇలా మన ట్రాక్ మీద ట్రాక్ మీదకి వచ్చి ఆ వాటర్ మన ట్రాక్ని పాడు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో లేదా ఇంకో వేరే ఏమన్నా ఇతర సందర్భాల్లో పీడబ్ల్యూ గారు డిసైడ్ అయ్యి ఉంటే వల్నరబుల్ పాయింట్స్ అవి అని డిసైడ్ చేసి ఉంటే అటువంటి పాయింట్స్ దగ్గర కూడా సడన్గా పెట్రోలింగ్ చేసుకోవటానికి అంటే పెట్రోలింగ్ జరుపుతారనమాట. సెక్యూరిటీ పెట్రోలింగ్ డ్యూరింగ్ సివిల్ డిజార్డర్స్ అంటే ఏమైనా గొడవలు అట్లాంటివి జరిగినప్పుడు కూడా ఈ పెట్రోలింగ్ జారీ చేస్తారు. సాధారణంగా మాన్సూన్ సీజన్లో మనకి పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వింటర్ సీజన్లో, సమ్మర్ సీజన్లో కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, పెట్రోల్ చార్ట్ ఎవరు జారీ చేస్తారు? అసలు పెట్రోల్ చార్ట్ని ఎవరు జారీ చేస్తారు?
ఈ ఏ టైమింగ్స్ ఏంటి అని నిర్ధారించేది డిఈఎన్ గారు నిర్ధారిస్తారు. చూద్దాం జిఎన్ఎస్ఆర్లో. ది పెట్రోల్ మ్యాన్ అపాయింటెడ్ ఫర్ ద పర్పస్. ఈ పెట్రోలింగ్ అంటే ఒక ఇంజనీరింగ్ స్టాఫ్ని లేదా ఇద్దరు ఇంజనీరింగ్ స్టాఫ్ని అలాట్ చేస్తారు. యాజ్ పర్ ఇంజనీరింగ్ మాన్యువల్ ఇద్దరు ఉండాల్సి ఉంటుంది పెట్రోలింగ్కి. ఒక్కరు వెళ్ళకూడదు, ఇద్దరు వెళ్ళాలి. ట్రాక్ని చెక్ చేయడానికి ఇద్దరు వెళ్ళాల్సి ఉంటుంది ఇంజనీరింగ్ స్టాఫ్. ది పెట్రోల్ మ్యాన్ అపాయింటెడ్ ఫర్ ద పర్పస్ మస్ట్ పెట్రోల్ దేర్ బీట్స్ అకార్డింగ్ టు ద పెట్రోల్ చార్ట్స్. దేర్ బీట్స్ అంటే వారికి నిర్ధారించినటువంటి ఒక కిలోమీటర్ నుండి ఇంకొక కిలోమీటర్ వరకు దాన్ని ఆ బీట్ సెక్షన్ అంటాము. ఆ బీట్ సెక్షన్ని ఆ పెట్రోల్ చార్ట్లో రూపొందిస్తారు. ఎన్ని గంటలకి వారు వెళ్ళాలి, ఎన్ని గంటలకి మళ్ళా తిరిగి రావాలి, ఇవన్నీ కూడా ఆ పెట్రోల్ చార్ట్లో రూపొందిస్తారు. ది పెట్రోల్ చార్ట్స్ ఇష్యూడ్ బై ద డిఎన్ అకార్డింగ్ టు ద టైం టేబుల్ ఇన్ ఫోర్స్. అంటే టైం టేబుల్లో ఉన్నటువంటి డేటాని ఆధారంగా చేసుకొని ఏ ట్రైన్లు ఏ సమయంలో పోతున్నాయి, వాటికి ముందుగా లేదంటే అవి వెళ్ళిపోయిన తర్వాత అట్లా వాటి టైమ్స్ని చూసుకొని ఆ టైంలో పెట్రోలింగ్ చార్ట్ తయారు చేసి కన్సర్న్ పీడబ్ల్యూ గారికి అందజేస్తారు. వారు కన్సర్న్ పీడబ్ల్యూ వారి సెక్షన్లో దాన్ని అమలుపరుస్తారు. అది పెట్రోలింగ్ చార్ట్ కన్సర్న్ పీడబ్ల్యూ అమలుపరుస్తాడు. స్టేషన్ అక్కడ ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్లకి ఆ పెట్రోలింగ్ చార్టు జారీ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ వస్తున్నారా లేదా అనేది క్రాస్ చెక్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న. నైట్ పెట్రోల్మెన్ యొక్క పేరును మరియు అతను వెళ్ళిన సమయములను ఎస్ఎం ఏ పుస్తకంలో పొందుపరచును? నైట్ పెట్రోల్మెన్ యొక్క పేరుని మరియు అతను వెళ్ళిన సమయమును ఎస్ఎం ఏ పుస్తకంలో పొందుపరచును? నైట్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఆ పెట్రోల్ మ్యాన్ వచ్చినటువంటి టైంని ఎక్కడ రికార్డ్ చేస్తారు? వీటన్నిటిలో కూడా రికార్డ్ చేస్తారు. బీట్ బుక్, ట్రైన్ సిగ్నల్ రిజిస్టరు, స్టేషన్ డైరీ, ఇవన్నీ అంటే ఆ మూడిట్లో కూడా స్టేషన్ మాస్టర్ రికార్డ్ చేస్తాడు. యాజ్ పర్ జిఎన్ఎస్ఆర్ చూద్దాం. రికార్డ్ టైమింగ్స్ ఆఫ్ అరైవల్ అండ్ డిపాచర్ అంటే వచ్చిన సమయము, వెళ్ళిపోయిన సమయము. ఆ పెట్రోల్ మ్యాన్ ఇన్ ద పెట్రోల్ బుక్స్ అండ్ ఇనిషియల్ దెమ్. పెట్రోల్ బుక్లో ఆ పెట్రోల్ మ్యాన్ దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్లో ఎంటర్ చేసి ఇనీషియల్ వేస్తారు. ఎవరు? ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్. సెకండ్ పాయింట్ వచ్చింది. రికార్డ్ ద టైమింగ్స్ ఆఫ్ అరైవల్ అండ్ డిపాచర్ ఆఫ్ పెట్రోల్ మ్యాన్స్ విత్ దేర్ నేమ్స్. పెట్రోల్ మ్యాన్లు ఇద్దరు లేదా ఒకళ్ళు వచ్చిన సందర్భంలో ఇద్దరు, యాజ్ పర్ రూల్ అయితే ఇంజనీరింగ్ మాన్యువల్ అయితే ఇద్దరు ఉండాలి. రికార్డు టైమింగ్స్ ఆఫ్ అరైవల్ అండ్ డిపాచర్ ఆఫ్ పెట్రోల్ మ్యాన్ అంటే వారు వచ్చిన సమయము, వెళ్ళిన సమయము విత్ దేర్ నేమ్స్ వారి పేర్లతో సహా ఇన్ ద స్టేషన్ డైరీ అండ్ టీఎస్ఆర్. స్టేషన్ డైరీ టీఎస్ఆర్లో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న. నైట్ పెట్రోల్ మ్యాన్ నిర్ధారిత సమయం మించిన తర్వాత 15 నిమిషాలు దాటినా రాని ఎడల ఈ ఎస్ఎం అంటే స్టేషన్ మాస్టర్ అన్ని ట్రైన్స్ని ఆపి ఎంత వేగంతో పోవడానికి కాషన్ ఆర్డర్ ఇచ్చును? నైట్ పెట్రోల్ మ్యాన్ను సాధారణంగా ఉదయం 6 గంటలకి తిరిగి రావాలి. నైట్ పెట్రోల్ మ్యాన్ రాలేదనుకుందాం. అప్పుడు స్టేషన్ మాస్టర్ ఏం చేస్తాడు? ఆ నైట్ పెట్రోల్ మ్యాన్ వచ్చేదాకా కూడా ప్రతి బండికి ఆ సెక్షన్లోకి నైట్ పెట్రోల్ మ్యాన్ ఎటువైపు అయితే పెట్రోలింగ్ చార్ట్ ప్రకారం ఎటువైపు వెళ్తున్నాడో ప్రతి బండిని కూడా ఆపి 40 kmph కాషన్ ఆర్డర్ ఇచ్చి పంపించాల్సి ఉంటుంది. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్ళి చూద్దాం. ఇఫ్ ఏ పెట్రోల్ మ్యాన్ డస్ నాట్ టర్న్ అప్ వితిన్ 15 minutes ఆఫ్ హీజ్ షెడ్యూల్డ్ అరైవల్ అంటే షెడ్యూల్డ్ 6 గంటలకు రావాలనుకుందాం, 6 గంటలకు రాలేదు, 15 నిమిషాల దాకా వెయిట్ చేయొచ్చు. నాట్ టర్న్ అప్ వితిన్ 15 minutes ఆఫ్ హీజ్ షెడ్యూల్డ్ అరైవల్. ది స్టేషన్ మాస్టర్ ఆన్ డ్యూటీ షల్ టేక్ ద ఫాలోయింగ్ యాక్షన్. 6 గంటలకు రావాలి, 6:15 దాకా కూడా రాలేదు. అప్పుడు స్టేషన్ మాస్టర్ ఈ క్రింది చర్యలు తీసుకోవాలంట. ఏమేమి? ఈ షల్ ఇష్యూ ఎ కాషన్ ఆర్డర్ టు ఆల్ ట్రైన్స్ ప్రొసీడింగ్ ఇన్ టు ద బ్లాక్ సెక్షన్ అడ్వైజింగ్ ద లోకో పైలట్. ఏం చర్యలు తీసుకోవాలి? అడ్వైజింగ్ ద లోకో పైలట్.
ఇష్యూ ఏ కాషన్ ఆర్డర్ ఇష్యూ చేస్తూ లోకో పైలట్కి అడ్వైజ్ చేయాలి. ఏమని? బీ ఆన్ అలర్ట్ అండ్ స్పెసిఫై అలర్ట్గా ఉండమని, మరియు స్పెసిఫై ఏ స్పీడ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ 40 kmph 40 kmph కాషన్ ఆర్డర్ ఇస్తూ పెట్రోల్ మ్యాన్ నాట్ టర్న్డ్ అప్ అని చెప్పేసి 40 kmph కాషన్ ఆర్డర్ ఇవ్వాలి. ది కాషన్ ఆర్డర్స్ referred to under subparagraph of 10.4.3 GR 10.4.3 above will be issued until the patrolman has arrived. పెట్రోల్మ్యాన్ వచ్చేదాకా కూడా పంపించే ప్రతి బండికి కూడా కాషన్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రిపోర్టెడ్ దట్ ద లైన్ ఈజ్ సేఫ్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ ట్రైన్స్, అది రిపోర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ బిట్స్ ఇవి చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళకి ఒకటే చిన్న విషయం ఏంటంటే, హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. కష్టపడితే ప్రతిఫలం దక్కిద్ది. ఈ బిట్స్ చూడటమే కాకుండా సబ్జెక్ట్ని బాగా, అంటే మీరు రాసే ప్రతి ఎగ్జామ్కి కూడా, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి కూడా ఇవి నేను ప్రిపేర్ చేసే బిట్లన్నీ ఉపయోగపడతాయి. వీటితో పాటు మీకు దొరికిన ప్రతి మెటీరియల్ని కూడా కాన్సన్ట్రేట్గా చదవండి. అంటే కాన్సన్ట్రేట్గా చదవటం అంటే, ఇప్పుడు ఒకసారి చదువుతున్నాము అంటే ఏదో అలవోకగా కాకుండా అది మళ్ళా చదవాల్సిన అవసరం లేకుండా చదవండి. అదే కాన్సన్ట్రేషన్ అంటే. రెండోది, ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు 1-2 సందర్భాల్లో ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళకి ఏందబ్బా మనకి ఇంకా రాలేదనే ఒక ఇది ఉంటుంది. ఆ బద్ధకాన్ని కానీ పోగొట్టుకున్నారంటే విజయం మీ వెంటే ఉంటుంది. సక్సెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకు ఉన్నటువంటి మీ కొలీగ్స్ దగ్గర సమయం దొరికినప్పుడు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఏవో పిచ్చి పిచ్చి విషయాలు మాట్లాడుకోకుండా, అంటే ఎల్లప్పుడూ కుదరకపోవచ్చు, కానీ అవకాశం వచ్చినప్పుడు మీకు అనిపించారనుకోండి, వాళ్ళు ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉంది అని, మీ కొలీగ్స్ కావచ్చు, లేదా మీ సుపీరియర్స్ కావచ్చు, లేదా మీ జూనియర్స్ కూడా కావచ్చు, వాళ్ళకి సబ్జెక్ట్ ఉందంటే డిస్కషన్ పెట్టుకోండి. డిస్కస్ చేశారంటే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది సబ్జెక్టు. అట్లాగే జిఎన్ఎస్ఆర్ చదవడానికి ప్రయత్నం చేయండి. జిఎన్ఎస్ఆర్ చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది. ప్రతిదీ కూడా జిఎన్ఎస్ఆర్ ప్రకారమే మనం రైల్వేలో ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, యాక్ట్ చేయాల్సి ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జిఎన్ఎస్ఆర్ని చదవండి. మెటీరియల్ దొరికితే, ఏ మెటీరియల్ దొరికినా కానీ దాన్ని చదవండి. నా దగ్గర మెటీరియల్ లేదు, మెటీరియల్ ఉంటే ఇవ్వండి అని ఎవరిని అడగాల్సిన పనిలే. మీ దగ్గర ఉన్న మెటీరియల్ చదవండి చాలు, చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి. ప్రతిదీ ఉన్న మెటీరియల్ ప్రతిదీ కూడా ఒక్క లైన్ కూడా వదిలిపెట్టకుండా కష్టపడి చదవండి, సక్సెస్ వస్తుంది. ఇకపోతే తర్వాత నా పర్సనల్ ఏంటంటే, ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. నా విన్నపం ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కాస్త హుషారుగా ఉంటుంది కదా. నేను ఈ సబ్జెక్ట్ చెప్పడం ఇదంతా నాకు ఇంట్రెస్ట్ ఉండి చెప్పటమే కానీ ఏదో ఆశించి నేను చెప్పడం లేదు. కాబట్టి ఆ వీడియోలు కాస్త వైరల్ అయ్యేదాకా కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ బాగుంటున్నాయి అనుకుంటేనే. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీటితో పాటే కాంపిటేటివ్గా ఉపయోగపడే వీడియోస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అవి అంటే ఆర్ఆర్బి, డైరెక్ట్గా ఆర్ఆర్బి అంటే మీతో పాటు మీ ఫాలోవర్స్ ఉంటారు కదా, అంటే తమ్ముళ్ళు కానీ, లేదా ఇంకా ఎవరన్నా ఉద్యోగాలు కావాలి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్న వాళ్ళు కానీ, వాటి కోసం రైల్వేకి, బ్యాంక్స్కి ఉపయోగపడే విధంగా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, వీటికి ఉపయోగపడే విధంగా అర్థమెటిక్, రీజనింగ్ ఇటువంటి వీడియోలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అవి
ముందు ఇవి మన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోసం ఇవి అయిపోగానే వాటిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సుత్తి కొట్టాను అనుకోమాకండి. హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, విజయం మీ దగ్గరే ఉంటుంది. 1 కాబట్టి 2, 2 కాబట్టి 3, ఎన్ని సందర్భాల్లో అయినా సరే కష్టపడితే, అంటే కాన్సన్ట్రేట్గా కష్టపడాలి. అది కాన్సన్ట్రేట్గా అంటే ఏదో చదివామనుకున్న మొక్కుబడిగా కాకుండా గట్టిగా, అంటే కాన్సన్ట్రేషను ఎక్కడా పెట్టకుండా, అంటే టైంని ఎక్కడా వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. మంచి రిజల్ట్ వస్తాయి ఎప్పుడు కూడా. సరే, సబ్జెక్ట్లోకి వెళ్దాం. స్టేషన్ టపాకాయల రిజిస్టరు ఎన్ని భాగాలు ఉంటుంది? డిటోనేటర్ రిజిస్టర్ అంటాము. అది 4 భాగాలు ఉంటుంది. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది రిజిస్టర్ కంటైన్స్ ది ఫాలోయింగ్ పార్ట్స్: పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఈ పార్ట్ 1లో ఏముంటాయని చెప్తున్నారు. పర్టికులర్స్ ఆఫ్ ఫాగ్ సిగ్నల్ మెన్ పోస్టెడ్ అట్ ద స్టేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ పార్ట్ 1లో ఫాగ్ సిగ్నల్ మెన్ డిటోనేటర్లు ఉపయోగించేందుకు ఫాగ్ సిగ్నల్ మెన్ని డిసైడ్ చేస్తారు ఆన్ డ్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్. వారిని టెస్ట్ చేసి అవి వాళ్ళ పేర్లు ఉంటాయి అన్నమాట. అలాగే నెంబర్ 2, పర్టికులర్స్ ఆఫ్, అంటే పార్ట్ 2లో ఏముంటాయి? పర్టికులర్స్ ఆఫ్ రిసిప్ట్ అండ్ స్టాక్ ఆఫ్ డిటోనేటింగ్ ఫాగ్ సిగ్నల్స్ అట్ ద స్టేషన్. అంటే ఈ డిటోనేటర్స్ ఏమేమి ఉన్నాయి, వాటి నెంబర్స్, అవన్నీ బ్యాచ్ నెంబర్స్, అవి టు బి ఫిల్డ్ ఇన్ వేర్ ఎవర్ డిటోనేటర్స్ ఆర్ యూజ్డ్ ఆర్ రిసీవ్డ్. అవి ఎక్కడ వాడాము లేదా ఎక్కడ యూజ్ చేసాము, ఎప్పుడు తీసుకున్నామో అటువంటి డేటా పార్ట్ 2లో ఉంటుంది. అట్లాగే పార్ట్ 3లో పీరియడ్స్ ఆఫ్ ఫాగ్ ఆర్ ఫాగ్ సిగ్నల్ మెన్ ఆన్ డ్యూటీ డీటెయిల్స్ ఆఫ్ డిటోనేటర్స్ యూజ్డ్. ఏ సందర్భాల్లో ఫాగ్ సిగ్నల్ మెన్కి డిటోనేటర్స్ ఇచ్చామో అవి ఎప్పుడు వాడారు అనే డేటా పార్ట్ 3లో ఉంటుంది. అలాగే పార్ట్ 4లో పర్టికులర్స్ ఆఫ్ ఇష్యూ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఫాగ్ సిగ్నల్స్ అండ్ డిపో స్టేషన్స్ అండ్ లోకో షెడ్స్. ఒక స్టేషన్స్లోనే కాదు, డిపో అంటే ఇంజనీరింగ్ డిపోలు ఇట్లాంటి కొన్ని ఉంటాయి, లోకో షెడ్లు, అక్కడ కూడా ఈ ఫాగ్ సిగ్నల్స్కి సంబంధించిన డిటోనేటర్స్ని పెడతారు ఎక్కడైతే టెస్టింగ్ చేస్తుంది. ఇవన్నీ కూడా పార్ట్ 4లో ఉంటాయి. ఎప్పుడు ఇష్యూ చేశారు, ఎప్పుడు టెస్ట్ చేశారు, అట్లాంటివన్నీ కూడా పార్ట్ 4లో ఉంటాయి. స్టేషన్ టపాకాయల రిజిస్టర్లో ఫాగ్ సిగ్నల్ మెన్కి సంబంధించిన వివరములు ఏ భాగంలో రికార్డు చేస్తారు? పార్ట్ 1లో రికార్డు చేస్తారు. పర్టికులర్స్ ఆఫ్ ఫాగ్ సిగ్నల్ మెన్ పోస్టెడ్ ఎట్ ద స్టేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. 3 monthsకి ఒకసారి మనం ఫాగ్ సిగ్నల్ మెన్ పోస్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా, ఈ డేటా అంతా కూడా ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. ఒక గూడ్స్ ట్రైన్కి పేలుడు పదార్థాలు కలిగిన వ్యాగన్లను అత్యధికంగా ఎన్ని అనుమతిస్తారు? అంటే ఒక గూడ్స్ ట్రైన్లో ఎన్ని వ్యాగన్స్ పేలుడు పదార్థాలు ఉన్నవి అలో చేస్తారు? 10 వ్యాగన్లకు మించి అలో చేయరనమాట. చూద్దాం మనం జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారేజెస్ ఆర్ వ్యాగన్స్ కంటైనింగ్ ఎక్స్ప్లోజివ్స్. అంటే పేలుడు పదార్థాల స్వభావం ఉన్నటువంటి వ్యాగన్లు కానీ క్యారేజీలు కానీ విచ్ మే ఎట్ వన్ టైమ్ బీ అటాచ్డ్ ఆర్ బి హాల్డ్ బై ఎ ట్రైన్. అంటే ఒక్కసారిగా ఎన్ని అటాచ్ చేస్తారు, దానికి ఎన్ని ఉంటాయి, హాల్డ్ బై అంటే ఎన్ని తీసుకెళ్ళగలుగుతుంది. షల్ బి 10 by a గూడ్స్ ట్రైన్ అండ్ 3 by a మిక్స్డ్ ఆర్ పార్సల్ ట్రైన్. ఇక్కడ మనకి ఇచ్చింది అత్యధికంగా ఎన్ని అని అడిగారు, గూడ్స్ ట్రైన్కి అని అడిగారు. గూడ్స్ ట్రైన్కి 10, అలాగే మిక్స్డ్ ఆర్ పార్సల్ ట్రైన్కి అయితే 3 వ్యాగన్లు మాత్రమే అనుమతిస్తారు. నెక్స్ట్ ప్రశ్న, పేలుడు పదార్థాలతో కలిగి ఉన్న వ్యాగన్లను గూడ్స్ ట్రైన్కి అమర్చినప్పుడు, అంటే ఎక్స్ప్లోజివ్ పేలుడు పదార్థ స్వభావం ఉన్నటువంటి వ్యాగన్లను గూడ్స్ ట్రైన్కి అమర్చినప్పుడు కనీసం ఎన్ని వ్యాగన్లను లోకో నుండి సపోర్ట్గా అమర్చవలను? ఈ పేలుడు పదార్థాల స్వభావం ఉన్న వెహికల్స్ని అటాచ్ చేసినప్పుడు లోకో నుండి ఒక వెహికల్ని సపోర్టెడ్ వెహికల్గా ఏమీ లేకుండా ఖాళీ వ్యాగన్ని అమర్చాల్సి ఉంటుంది.
జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ది లోకోమోటివ్ ప్రొవైడెడ్ దట్ వెన్ ఎలక్ట్రిక్ ఆర్ డీజిల్ లోకోమోటివ్, అంటే ఎలక్ట్రికల్ లోకో కానీ డీజిల్ లోకో కానీ వాడుతున్నటువంటి సందర్భంలో ఈజ్ యూజ్డ్ ఓన్లీ వన్ సచ్ క్యారేజ్ వ్యాగన్ నీడెడ్ ఇంటర్వీన్ బిట్వీన్ ద క్యారేజ్ వ్యాగన్స్ కంటైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ ద లోకోమోటివ్స్. అంటే ఈ పేలుడు పదార్థాల స్వభావం ఉన్న వస్తువులకు ముందు అటువంటిదే ఒక వన్ సచ్ క్యారేజ్ వ్యాగన్ నీడ్ అండ్ ఇంటర్వీన్ అంటున్నారు. అంటే అటువంటి వెహికల్ని, ఒకటి ఖాళీ వెహికల్ని అమర్చాల్సి ఉంటుంది సపోర్టింగ్గా. బ్రేక్ వ్యాన్, నెక్స్ట్ ప్రశ్న. బ్రేక్ వ్యాన్, ప్యాసింజర్ కోచ్, బ్రేక్ వ్యాను లేదా ప్యాసింజర్ కోచ్ ఏ ఇతర మండే పదార్థాల వ్యాగన్స్ నుండి పేలుడు పదార్థాలతో కలిగి ఉన్న బండికి కనీసం ఎన్ని సపోర్ట్ వ్యాగన్స్ అమర్చవలను? 3 వ్యాగన్లు సపోర్టింగ్గా అమర్చాల్సి ఉంటుంది. చూద్దాం జిఎన్ఎస్ఆర్లో. క్యారేజ్ లేదా వ్యాగన్స్ కంటైనింగ్ ఎక్స్ప్లోజివ్ షెల్ బి సపరేటెడ్ బై నాట్ లెస్ దెన్ 3 క్యారేజ్ ఆర్ వ్యాగన్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ అదర్ డేంజరస్ గూడ్స్ ఆర్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇన్ఫ్లేమబుల్ నేచర్ ఫామ్. ఇటువంటి సందర్భాల్లో 3 వెహికల్స్ని నాట్ లెస్ దెన్ 3 క్యారేజెస్, 3 కన్నా తక్కువ కాకుండా వాటిని నాట్ కంటైనింగ్ ఎక్స్ప్లోజివ్స్, అంటే అవి పేలుడు స్వభావం లేకుండా ఉండాలి. అటువంటి వెహికల్స్ని బ్రేక్ వ్యాన్ ముందు కానీ ప్యాసింజర్ కోచ్ ముందు కానీ అమర్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న. ఒక రైలు బండికి చెడిపోయిన రైలు ఇంజన్ను అమర్చుట, చెడిపోయిన అంటే డెడ్ లోకో అమర్చుట కొరకు ఫిట్ టు రన్ సర్టిఫికేట్ ఎవరు జారీ చేస్తారు? సెక్షన్ ఇంజనీర్ అయినా కానీ, లేదా పవర్ కంట్రోలర్ అయినా కానీ, లేదా లోకో ఇన్స్పెక్టర్ అయినా కానీ, ఎవరైనా కానీ ఫిట్ టు రన్ సర్టిఫికేట్ జారీ చేయొచ్చు. జిఎన్ఎస్ఆర్ కూడా అదే చెప్తుంది చూడండి. సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్ టు రన్ ఇష్యూడ్ బై ఎవరిస్తారంట? సెక్షన్ ఇంజనీర్ ఆర్ లోకో ఇన్స్పెక్టర్ ఆర్ పవర్ కంట్రోలర్ ఫర్ ప్యాసింజర్ ఆర్ గూడ్స్ ట్రైన్స్. డెడ్ లోకో అమర్చాలంటే వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఫిట్ టు రన్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. నెక్స్ట్ ప్రశ్న. ఒక చెడిపోయిన రైలు ఇంజను అంటే డెడ్ లోకో గూడ్స్ బండికి లేదా ప్యాసింజర్ ట్రైన్కి అమర్చినప్పుడు ఏ పరిస్థితిలో ఎస్కార్ట్ అవసరం లేదు? అంటే డెడ్ లోకోకి ఎప్పుడు ఎస్కార్ట్ ఇస్తాం మనం, ఒక అసిస్టెంట్ లోకో పైలట్ గారిని కానీ, లేదా ఒక అటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఇంకా ఎవరినైనా కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ని కానీ ఇస్తాం ఎస్కార్ట్గా. అయితే ఏ సందర్భంలో అవసరం లేదు అని అడుగుతున్నారు. బ్రేకులు బాగా పనిచేస్తున్న సందర్భంలో, లేదా ట్రైన్ ఇంజిన్ వెనకాల అమర్చినప్పుడు డెడ్ లోకోకి ఎస్కార్ట్ అవసరం లేదంట. సరే చూద్దాం మనం జిఎన్ఎస్ఆర్లో కదా. ఎస్కార్టింగ్ ఆఫ్ డెడ్ లోకోమోటివ్ అటాచ్డ్ టు ఫ్రైట్ అండ్ ప్యాసింజర్ క్యారింగ్ ట్రైన్స్, అంటే ఫ్రైట్ అంటే గూడ్స్ ట్రైన్ లేదా ప్యాసింజర్ క్యారింగ్ ట్రైన్స్ ఈజ్ నాట్ నెససరీ, అవసరం లేదంట. ఎప్పుడు? ఇఫ్ ది బ్రేక్స్ ఆర్ ఫుల్లీ ఆపరేషనల్ అండ్ డెడ్ లోకోమోటివ్ ఈజ్ అటాచ్డ్ నెక్స్ట్ టు ద ట్రైన్ ఇంజన్. ఇక్కడ రెండు సందర్భాలు ఉన్నాయి. అంటే డౌట్ రావచ్చు. ఎలాగంటే బ్రేకులు బాగా పనిచేస్తున్నప్పుడు ఎస్కార్ట్ అవసరం లేదు, అలాగే ట్రైన్ ఇంజిన్ వెనకాల అమర్చినప్పుడు అవసరం లేదు. అయితే రెండు లేకుండా ఏదో ఒకటి ఉంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈజ్ నాట్ నెససరీ ఇఫ్ ద బ్రేక్స్ ఆర్ ఫుల్లీ ఆపరేషనల్ అండ్ మరియు ఫుల్లీ ఆపరేషనల్ అయి ఉండాలా, అండ్ మరియు ది డెడ్ లోకోమోటివ్ ఈజ్ అటాచ్డ్ నెక్స్ట్ టు ద ట్రైన్ ఇంజన్, నెక్స్ట్ టు ద ట్రైన్ ఇంజన్ అయి ఉండాలా, అలాగే బ్రేక్స్ ఫుల్లీ ఆపరేషన్ అయి ఉండాలా. అప్పుడు మాత్రమే, అంటే బ్రేకులు బాగా పనిచేస్తున్నాయి, ఫార్మేషన్ చివరిలో డెడ్ లోకి అటాచ్ చేశారు, అప్పుడు అది ఎస్కార్ట్ అవసరం లేదా? అప్పుడు ఎస్కార్ట్ కావాల్సిందే. ఫుల్లీ బ్రేక్స్ పనిచేస్తున్నప్పటికీ, బ్రేక్స్ ఫుల్లీ ఆపరేషనల్గా ఉన్నప్పటికీ కూడా అది వర్కింగ్లోకి వెనకమాల లేదు కాబట్టి, అది లాస్ట్ వెహికల్ ఆఫ్ ది ట్రైన్గా ఉంది కాబట్టి అప్పుడు ఎస్కార్ట్ అవసరమే. అలా కాకుండా
బ్రేక్స్ ఆర్ ఫుల్లీ ఆపరేషనల్ అండ్ మరియు ది డెడ్ లోకోమోటివ్ ఈజ్ అటాచ్ నెక్స్ట్ టు ద ట్రైన్ ఇంజన్ వెనకాల అంటే వర్కింగ్ ఇంజన్ వెనకమాల మాత్రమే అమర్చితే అప్పుడు దాని బ్రేక్స్ పనిచేస్తున్నట్లయితే అప్పుడు మాత్రమే పర్మిటెడ్, లేదంటే ఎస్కార్ట్ ఇంకా మిగతా ఏ సందర్భాల్లో అయినా సరే ఎస్కార్ట్ని ఇవ్వాల్సిందే డెడ్ లోకోకి. నెక్స్ట్ ప్రశ్న, ప్యాసింజర్ బండ్లకు ఎన్ని చెడిపోయిన ఇంజన్లను అమర్చవచ్చును? ప్యాసింజర్ ట్రైన్స్కి ఎన్ని డెడ్ లోకోస్ని అమర్చవచ్చును? ఒక డెడ్ లోకో మాత్రమే ప్యాసింజర్ ట్రైన్స్కి అటాచ్ చేస్తారు. అయితే జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఫర్ కోచింగ్ ట్రైన్స్ ఎక్సెప్ట్ రాజధాని, శతాబ్ది, దురంతో వీటికి మనం డెడ్ లోకో అరేంజ్ చేయకూడదు. వేటికి అరేంజ్ చేయొచ్చు, ఏవి అరేంజ్ చేయొచ్చు? కోచింగ్ ట్రైన్స్కి 1 లైవ్ లోకో మరియు 1 డెడ్ లోకో. అయితే ఇక్కడ మనకు ప్రశ్న ఏమి ఇచ్చారు? ప్యాసింజర్ బండ్లకు ఎన్ని చెడిపోయిన ఇంజన్లు అంటే ఎన్ని డెడ్ లోకోలను అమర్చవచ్చును? ఒకటే. అంటే ఒక 1 లైవ్ లోకో 1 డెడ్ లోకో ఉంది కదా, 1 లైవ్ లోకో అక్కడ అడిగింది ఏంది? చెడిపోయిన ఇంజన్లను ఎన్ని అమర్చవచ్చును? చెడిపోయిన ఇంజన్లు అంటే డెడ్ లోకోలను ఎన్నో అమర్చవచ్చు? ఒకటే. ప్రశ్నలు ఎగ్జామినరు చాలా డిఫరెంట్గా అడుగుతాడు. అంటే మీరు చదువుకున్న ప్రశ్నలే అవే సేమ్ అలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఎప్పుడు ప్రశ్న అంటే ఇదే ప్రశ్న ఇలాగే రావాలని రూల్ ఏం లేదు, ఏ విధంగానైనా అడగచ్చు. కాబట్టి జిఎన్ఎస్ఆర్లోకి వెళ్ళి చదువుకుంటే ఇంకా ఏది అడిగినా కానీ ఈజీగా పెట్టగలుగుతారు. సరే, ప్రస్తుతానికి ఈ ఆబ్జెక్టివ్ వేలో చూడండి. ఇది మీరు ఖాళీ టైంలో చూడండి, ప్లస్ దీని నుండి ఇంకా ఏమైనా నేర్చుకోవచ్చేమో తెలుసుకోండి. నెక్స్ట్ ప్రశ్న, ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన రైలు ఇంజన్లను దేనికి అమర్చకూడదు? ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని, శతాబ్ది, దురంతో ట్రైన్స్కి డెడ్ లోకోల్ని అటాచ్ చేయకూడదు. చూద్దాం జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో. డెడ్ లోకోమోటివ్ కెన్ బి అటాచ్డ్ టు మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంక్లూడింగ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కైనా సూపర్ ఫాస్ట్ ట్రైన్కైనా అటాచ్ చేయొచ్చంట, కెన్ బి అటాచ్డ్, బట్ ఎక్స్క్లూడింగ్ రాజధాని అండ్ శతాబ్ది, దురంతో ట్రైన్స్ వీటికి అమర్చకూడదు. నెక్స్ట్ ప్రశ్న, ఉన్నతాధికారుల తనిఖీ కోచ్లను ఏ బండ్లకు అమర్చకూడదు? ఆఫీసర్ సెలూన్స్ని వేటికి అమర్చకూడదు? రేస్ స్పెషల్ కానీ, పోస్టల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ, మిలిటరీ స్పెషల్ కానీ వేటికి కూడా ఆఫీసర్ సెలూన్ని అటాచ్ చేయకూడదు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. నో సెలూన్ విల్ బీ అటాచ్డ్ టు రేస్ స్పెషల్, పోస్టల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అండ్ మిలిటరీ స్పెషల్స్ వేటికి కూడా సెలూన్ అటాచ్ చేయకూడదు. ఈ క్రింది వానిలో దేనిని పర్మిటెడ్ లోడ్కి మించి అమర్చవచ్చును? ఆఫీసర్ సెలూన్ని పర్మిటెడ్ లోడ్కి మించి ఆఫీసర్ సెలూన్ని మనం అటాచ్ చేయొచ్చు అనమాట. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఏ సెలూన్ కెన్ బి అటాచ్డ్ టు ఏ ట్రైన్ ఇఫ్ ద ప్రిస్క్రైబ్డ్ లోడ్ పర్మిట్స్ ఇట్. సాధారణంగా మనకి అది ప్రిస్క్రైబ్డ్ లోడ్ అంటే ఆ లోకో హాలింగ్ ఎంత ఉందో వాటిని సందర్భాన్ని బట్టి మనం సెలూన్ని అటాచ్ చేస్తాం. దానికి లోబడి ఉందా లేదా అనేది చూసి అటాచ్ చేస్తాం సాధారణంగా. One saloon may be attached to a train excess of the prescribed load, but the actual tonnage must be shown in the vehicle guidance. అంటే ఒక సెలూన్ని మనం అటాచ్ చేయొచ్చంట ఎక్సెస్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ లోడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ సెలూన్ని అటాచ్ చేస్తే అయినప్పటికీ అటాచ్ చేయొచ్చంట. బట్ కానీ ది యాక్చువల్ టన్నేజ్ మస్ట్ బి షోన్ ఇన్ ద వెహికల్ గైడెన్స్. అంటే రియల్గా ఏమైతే టన్నేజ్ ఉంటుందో మొత్తం టన్నేజ్ని మనం వీజీలో చూపించాల్సి ఉంటుందంట. అయితే ఇక్కడ మనం ప్రశ్న ఏంటి? పర్మిటెడ్ లోడ్కి మించి ఏం అమర్చవచ్చును? మిగతా ఏవి అమర్చడానికి వీల్లేదు, అంటే అటాచ్ చేయడానికి వీల్లేదు. ఆఫీసర్ సెలూన్ మాత్రమే పర్మిషన్ ఉంది. నెక్స్ట్ ప్రశ్న,
ఒక మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ముందు నుండి లోకో తర్వాత ఒక మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి లోకో తర్వాత మరియు వెనక భాగంలో కనీసం ఒకటి ఈ క్రిందిది ఉండవలను. యాంటీ టెలిస్కోప్ ఇక్ కానీ లేదా స్టీల్ బాడీ ఎస్ఎల్ఆర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ముందు లోకో తర్వాత మరియు వెనక భాగంలో ఉండవలనంట. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ఇన్ కేస్ ఆఫ్ మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ యాంటీ టెలిస్కోపిక్ ఆర్ స్టీల్ బాడీడ్ ఎస్ఎల్ఆర్స్ మస్ట్ బీ ద మార్షల్డ్ యాజ్ ద లాస్ట్ కోచ్ అట్ బోత్ ఎండ్స్ ఆఫ్ ద ట్రైన్ ఫార్మేషన్. రెండు వైపులా కూడా ఒక ఎస్ఎల్ఆర్ ఏమి ఉండాలి, స్టీల్ బాడీడ్ కానీ లేదా యాంటీ టెలిస్కోపిక్ కానీ ఉండాలంట. సరే, ఇదంతా ఇంకా దాని గురించి పూర్తిగా అంత అవసరం లేదు. మనకి ఆబ్జెక్టివ్ విధంగా ఇది ఒకటే అడుగుతారు, వేరే సందర్భంలో చెప్పుకుందాం. ఒక ట్రైన్కి మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఏమి ఉండాలి, యాంటీ టెలిస్కోపిక్ లేదా స్టీల్ బాడీ ఉన్నటువంటి ఎస్ఎల్ఆర్ కంపల్సరీ బోత్ ఎండ్స్ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇవి మొత్తం ఫార్మేషన్ని రక్షిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, చిన్న బండ్లకు మధ్యలో ఎస్ఎల్ఆర్ ఉన్నప్పుడు ఎస్ఎల్ఆర్కి ఇరువైపులా ఎన్ని కోచ్లు ఉండాలి? అంటే షార్ట్ ఫార్మేషన్ ట్రైన్స్ ఉంటే వాటికి ఎస్ఎల్ఆర్ మధ్యలో ఉంటే వాటికి ముందు వెనక రెండు కోచెస్ ఉండాల్సి ఉంటుంది. అలా మాత్రమే దాన్ని ఫార్మేషన్ చేయాల్సి ఉంటుంది. జిఎన్ఎస్ఆర్ల కల్లా ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ ట్రైన్స్ రన్నింగ్ విత్ సింగిల్ ఎస్ఎల్ఆర్ ది ఎస్ఎల్ఆర్ వెదర్ యాంటీ టెలిస్కోప్ స్టీల్ బాడీడ్ ఆర్ నాట్, యాంటీ టెలిస్కోప్ అయినా లేదా స్టీల్ బాడీ అయినా కాకపోయినా షుడ్ బి మార్షల్డ్ ఇన్ ద మిడిల్లో ఉంటే యాంటీ టెలిస్కోప్ కోచ్ ఈచ్ ఇన్ ఫ్రంట్ అండ్ రియర్ షుడ్ బి మార్షల్డ్ యాజ్ ద అవుటర్ మోస్ట్ వెహికల్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అండ్ 2 such కోచెస్ షుడ్ బి ఇన్ ఫ్రంట్ అండ్ ఇన్ రియర్. 2 కోచ్ల్ని ముందు వెనక పెట్టాలి ఇన్ ద సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో 2, సెకండ్ ఫేజ్లో 2 ఈ ఎస్ఎల్ఆర్కి ఉండాలి. అది యాంటీ టెలిస్కోప్ అయినా స్టీల్ బాడీడ్ అయినా అవ్వచ్చు, కాకపోవచ్చు. అయినా కాకపోయినా ముందు 2 కోచ్లు వెనక 2 కోచ్లు ఆ ఎస్ఎల్ఆర్కి ఉండాలి. అట్లాగా ఫామ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంటర్లాకింగ్ సిస్టమ్ గురించి అడుగుతున్నారు. ఈ ఇంటర్లాకింగ్ సిస్టంలో 4 ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి ప్రస్తుతం. స్టాండర్డ్ 1R, 2R, 3R, 4R. ఇవి ఈ 4R స్టాండర్డ్ 1. ఆర్ అంటే ఏంటి? మామూలుగా నేను చూసిన సందర్భంలో ఆర్ అంటే రిలే అని ఉంది. బట్ ఇంకొక పదం ఏదో ఉంది, నాకు గుర్తురాలా, సెర్చ్ చేసినా దొరకలేదు. ఆర్ అంటే రిలే అని మాత్రం ఉంది. అంతవరకు ఇక్కడ చెప్తున్నాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆర్ గురించి. బట్ ఆర్ అంటే రిలే ఇక్కడ నాకు తెలిసినంతవరకు. ఇంకో పదం ఏదో నేను చదువుకున్నట్టు గుర్తు, బట్ అది ఎక్కడ దొరకలేదు, అందుకని నేను అది కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. ప్రస్తుతానికైతే స్టాండర్డ్ 1 ఆర్ అంటే రిలే. సరే, ఈ స్టాండర్డ్ 1, 2, 3, 4 ఈ 4 ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వీటికి ఎందుకు ఇంటర్లాకింగ్ అంటే మళ్ళీ అది పెద్ద సబ్జెక్టు, దాంట్లో తర్వాత మనం చూద్దాం. ఇక్కడ ప్రశ్న ఏం అడిగారు చూద్దాం. స్టాండర్డ్ 1R ఇంటర్లాక్ స్టేషన్లో మెయిన్ లైన్లో బండ్లు పోవటకు ఎంత వేగంతో అనుమతించబడింది? స్టాండర్డ్ 1R అంటే 50 kmph వేగంతో మనం స్టాండర్డ్ 1R ఉన్నటువంటి ఇంటర్లాకింగ్ స్టేషన్కి 50 kmphతో మనం ఆ స్టేషన్లో అనుమతించవచ్చు. స్టాండర్డ్ 2R సాధారణంగా ప్రస్తుతం ఉన్న స్టేషన్లన్నీ కూడా 2Rతోనే నిర్మించబడి ఉంటాయి. ఇవన్నీ ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇదంతా కూడా మీకు వర్కింగ్ టైం టేబుల్లో తెలియపరుస్తారు. అట్లాగే విపులంగా 2R గురించి, ఇంటర్లాకింగ్ సిస్టమ్ గురించి SWR స్టేషన్ SWRలో ఉంటుంది. ఈ స్టాండర్డ్ 2R ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉన్నట్టయితే ఆ స్టేషన్లో మెయిన్ లైన్లో ఎంత వేగంతో పోవచ్చు? 110 kmphతో ఆ మెయిన్ లైన్లో 110 kmphతో అంత వేగంతో వెళ్ళవచ్చు అనమాట. అయితే చూద్దాం, ఇక్కడ ప్రశ్న మనకి స్టాండర్డ్ 2R ఇంటర్లాక్డ్ స్టేషన్లో మెయిన్ లైన్లో బండ్లు పోవటకు ఎంత వేగము అనుమతించబడినది? స్టాండర్డ్ 2R 110 kmph.
సాధారణంగా క్లాస్ బి స్టేషన్లు అన్నీ కూడా స్టాండర్డ్ 2Rతో ప్రస్తుతం ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం విపులంగా చెప్పుకుందాం. ఈ 1R 50 kmph, 2R 110 kmph. స్టాండర్డ్ 3R ఇంటర్లాక్డ్ స్టేషన్లో మెయిన్ లైన్లో బండ్లు పోటకు ఎంత వేగంతో అనుమతించబడింది? స్టాండర్డ్ 3R మనకి వచ్చేసి 140 kmph. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం వందే భారత్ ఇటువంటి ట్రైన్లు నడుపుతున్నాం కాబట్టి కొన్ని లోకల్కి 140 kmph అలౌ చేసాం కాబట్టి, అట్లాగే ట్రాక్ అంతా కూడా 140 kmphకి అనుగుణంగా రూపొందించారు కాబట్టి ఇట్లాంటి కొన్ని సందర్భాలలో మనము ఆ స్టాండర్డ్ 3R ఇంటర్లాక్డ్ స్టేషన్ అయితే అక్కడ 140 kmphతో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అడిగింది స్టాండర్డ్ 3R ఇంటర్లాక్డ్ స్టేషన్లో మెయిన్ లైన్ బండ్లు పోటుకు ఎంత వేగం అనుమతించబడింది? స్టాండర్డ్ 3R అంటే 140 kmphతో ఆ స్టేషన్లో స్టాండర్డ్ 3R ఇంటర్లాకింగ్ ఉన్న స్టేషన్లో మెయిన్ లైన్లో 140 kmphతో ట్రైన్ వెళ్ళవచ్చును. ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ అనమాట. స్టాండర్డ్ 4R ఇంటర్లాక్డ్ స్టేషన్లో మెయిన్ లైన్లో బండ్లు పోటుకు ఎంత వేగంతో అనుమతించబడింది? స్టాండర్డ్ 4R అంటే 160 kmph అప్ టు 160 kmph. ఇక్కడ ఎక్కడ ప్రతి సందర్భంలో కూడా మనం ఎంత వేగం అయితే చెప్పుకున్నామో అంత వేగంకి మించిపోకూడదు. 1Rలో 50, ఇవి నాలుగిట్లో ఏదో ఒక బిట్ వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకుంటే ఒక బిట్టుకు ఆన్సర్ దొరికింది మీకు. 1R 50, 2R 110. సాధారణంగా అన్ని స్టేషన్లో కూడా 2R ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వందే భారత్ ఇటువంటి ట్రైన్లకి 140 kmph ఉంటుంది. బట్ ఆ స్టేషన్లో 3R లేకపోతే 110తోనే వెళ్ళాల్సి ఉంటుంది. 2R స్టేషన్ కాబట్టి 110లోనే వెళ్ళాల్సి ఉంటుంది. లోకోకి లేదా ఆ లోకోకి 140 kmph పర్మిసిబుల్ అయినప్పటికీ కూడా 2R ఆ స్టేషన్ 2R స్టేషన్ కాబట్టి 2R ఇంటర్లాక్డ్ స్టేషన్ కాబట్టి ఆ ట్రైను 110 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళవలసి ఉంటుంది. అట్లాగే స్టాండర్డ్ 3R వచ్చేసి 140 కిలోమీటర్ల వేగాన్ని మించిపోకూడదు. అట్లాగే స్టాండర్డ్ 4R వచ్చేసి 160 కిలోమీటర్ల వేగాన్ని మించి పోకూడదు. వీటి గురించి విపులంగా ఇంటర్లాకింగ్ సిస్టమ్ గురించి ఒక వీడియో చేశాను, అది చూడండి తెలుస్తుంది. నెక్స్ట్ ప్రశ్న, సీమెన్ ప్యానెల్లో సిగ్నల్ వేయడానికి ఏ బటన్ నొక్కాలి? సీమెన్ ప్యానెల్లో 2 బటన్స్ ఒక్కసారి నొక్కాల్సి ఉంటుంది. ఏదైనా సిగ్నల్ వేయాలంటే ప్రతి ఆపరేషన్కి కూడా 2 బటన్స్తో ఆపరేట్ చేస్తాము ఈ సీమెన్ ప్యానెల్లో. ఈ సీమెన్ ప్యానెల్లో ఏమని అడుగుతున్నారు ఇక్కడ మనకి? సీమెన్ ప్యానెల్లో సిగ్నల్ వేయడానికి ఏ బటన్ను నొక్కాలి? పాయింట్ బటన్ని, రూట్ బటన్ని. పాయింట్ బటన్ ఏమో ఇవి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే సిగ్నల్ బటను G అన్నమాట. అట్లాగే సిగ్నల్ బటన్ GN అంటాము. GN అంటే N అంటే బటన్ అని గుర్తుపెట్టుకోండి. సిగ్నల్ బటన్ GN. అట్లాగే రూట్ బటన్ వచ్చేసి UN, పాయింట్ బటన్ వచ్చేసి WN. ఈ 3 గుర్తుంటే మీకు ప్రతి బిట్కి ఆన్సర్ చేయొచ్చు అనమాట. సిగ్నల్ అంటే G అని, రూట్ అంటే రూట్లో U ఉంది కదా, అట్లాగే సిగ్నల్లో G ఉంది కదా, అట్లాగే పాయింట్ బటన్లో ఇక్కడ W లేదు, ఈ Nని తిరగదిప్పుకోండి అలా గుర్తుంటుంది. ఈ సిగ్నల్లో మూడోది SIGNAL సిగ్నల్, 3వ అక్షరం G కాబట్టి G అని కనపడంగా అది సిగ్నల్ బటన్ అని. అట్లాగే రూట్ ROUTE రూట్, U అని 3వ పదం U. అట్లాగే పాయింట్ బటన్లో 4వది N, దాన్ని తిరగదిప్పితే W అయింది. అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు అంటే ఈ ఎక్కువ మన సిగ్నల్ డిపార్ట్మెంట్ సోదరులు వాడతారు కాబట్టి ఆపరేటింగ్ సోదరులకి అంతగా గుర్తుండవు కాబట్టి వీటిని అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. సరే, GNSRలోకి వెళ్దాం. నో ఫంక్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్ బై ప్రెస్సింగ్ ఏ సింగిల్ బటన్. సీమెన్స్ ప్యానెల్లో ఒక్కసారి ఒక బటన్ని ప్రెస్ చేస్తే నీకు ఏది కూడా ఆపరేట్ కాదు. నో ఫంక్షన్ కెన్ బి, ఏ ఫంక్షన్ అంటే ఏది కూడా ఒకసారి ప్రెస్ చేస్తే అది పనిచేయదు అనమాట. అంటే ఒక బటన్ ప్రెస్ చేస్తే అది పనిచేయదు. నో ఫంక్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్ బై
ప్రెస్సింగ్ ఏ సింగిల్ బటన్. అలాగే ఏం చెప్తున్నాడు, 2 రిలేటెడ్ బటన్స్ హ్యావ్ టు బీ ప్రెస్డ్. 2 బటన్స్, 2 రిలేటెడ్ బటన్స్ హ్యావ్ టు బీ ప్రెస్డ్ అండ్ రిలీజ్డ్ సైమల్టేనియస్లీ. అలాగే ప్రెస్ చేసి వదలాలన్నమాట. ఫర్ ఆపరేటింగ్ ఏ గివెన్ ఫంక్షన్ ప్రెస్ ద కన్సర్న్ సిగ్నల్ బటన్ అండ్ ద కరస్పాండింగ్ రూట్ బటన్ సైమల్టేనియస్లీ అండ్ రిలీజ్. అప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి. ఏమంటారు ఇక్కడ, సీమెన్ ప్యానల్లో సిగ్నల్ వేయడానికి ఏ బటన్ నొక్కాలి? సిగ్నల్ బటన్ అండ్ రూట్ బటన్. ఇక్కడ చూడండి, జిఎన్ సిగ్నల్ బటన్ చూడండి ఒకసారి. ఎస్ఐజి థర్డ్ పదం, జీ కాబట్టి సిగ్నల్ బటన్, అది జిఎన్. అంటే ఎన్ అంటే బటన్ అని గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇంకోటి ఏమన్నారు, కరస్పాండింగ్ రూట్ బటన్ అన్నారు. ROUTE. యు అంటే మూడో పదం. ఇక్కడ కూడా మూడో పదం యు ఉంది కాబట్టి అది UN, రూట్ బటన్ UN. సైమల్టేనియస్లీ అండ్ రిలీజ్ అంటే ఒకసారి ప్రెస్ చేసి అలాగే ఒకేసారి వదిలితే ఈ సిగ్నల్ వేయడానికి సిగ్నల్ బటను, రూట్ బటను రెండు కూడా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కరస్పాండింగ్ రూట్ బటన్ ఏదైతే ఉంటుందో అది ప్లస్ అలాగే సిగ్నల్ బటన్. ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, సిగ్నల్ బటన్ GN, రూట్ బటన్ UN, పాయింట్ బటను WN. పాయింట్ బటన్లో W ఉండదు, కాకపోతే ఎన్ఎన్ తిరగతిప్పుకొని W అయింది. ఎన్ఎన్ పూర్తిగా తిరగతిప్పినా W అవ్వదు. కాబట్టి సరే గుర్తుపెట్టుకోండి, ఏదో విధంగా గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే గుర్తుండవు ఇవి. కారణం ఏంటంటే వీటితో ఎప్పుడు సీమెన్ ప్యానెల్ సాధారణంగా ఇప్పుడు ఎక్కడో ఒక చోటే ఉంటున్నాయి, కానీ ప్రశ్నలు మాత్రం అడుగుతారు. నెక్స్ట్ ప్రశ్న, EGGN బటన్ దేనికి సంబంధించినది? ఇక్కడ మనకి ఇందాక మనం G అంటే సిగ్నల్ అనుకున్నాం, E అంటే ఎమర్జెన్సీ, N అంటే బటను. ఎమర్జెన్సీ సిగ్నల్ బటను అయితే దేని కొరకు ఉన్నది అంటున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో వచ్చేసరికి వేరే విధంగా అడిగారు, దేని కొరకు అని అడగలేదు. EGGN బటన్ అంటే ఏంటి అని అడిగారు. అది అత్యవసర సిగ్నల్ కొరకు అన్నది ఇక్కడ మనకి ఆన్సరు. ఈ చూద్దాం, ఎమర్జెన్సీ సిగ్నల్ బటన్ ఇది రెడ్ కలర్లో ఉంటుంది, EGGN అంటారు దీన్ని. ఈ అంటే ఎమర్జెన్సీ అని, అట్లాగే GGN అంటే సిగ్నల్ బటన్ అని. అత్యవసరం అంటే ఎమర్జెన్సీ సిగ్నల్ బటన్ అని. సరే చూద్దాం, GNSRలో ప్రెస్ ద కన్సర్న్ సిగ్నల్ బటన్ అండ్ ద ఎమర్జెన్సీ సిగ్నల్ బటన్ టు రీప్లేస్ సిగ్నల్ టు ఆన్ పొజిషన్. ఒకవేళ సిగ్నల్ కానీ మనం ఆఫ్ ఆస్పెక్ట్లో ఉంచినట్టయితే దాన్ని అత్యవసరంగా మళ్ళా మోస్ట్ రెస్ట్రిక్టివ్ ఆస్పెక్ట్కి తేవాలంటే ఈ రెండు బటన్లు, రూట్ సిగ్నల్ బటను ప్లస్ ఎమర్జెన్సీ సిగ్నల్ బటను రెండు సైమల్టేనియస్గా ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే అప్పుడు సిగ్నల్ ఆఫ్ పొజిషన్లో నుండి ఆన్ పొజిషన్లోకి వస్తుందన్నమాట. ఇక్కడ EGGN బటన్ అంటే ఎమర్జెన్సీ సిగ్నల్ బటన్ అని అర్థం చేసుకోండి. UN బటన్ చెప్పుకున్నాం. UN బటన్ అంటే రూట్ బటన్. ఇందాక చెప్పుకున్నాం థర్డ్ వర్డ్ ఏంటి, ROU. U అంటే రూట్ బటన్, UN. ఇది గ్రే కలర్లో ఉంటుంది. ఒక్కొక్కసారి కలర్ కూడా అడుగుతారు, కాబట్టి కలర్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎమర్జెన్సీ పాయింట్ రిలీజ్ బటన్ కోడ్ ఏంటి? ఎమర్జెన్సీ పాయింట్ రిలీజ్ బటన్ కోడ్ ఏంటి? E ఫర్ ఎమర్జెన్సీ అన్నిట్లో ఉందా? లేదు, రెండిట్లో ఉంది. W ఫర్ పాయింట్ రిలీజ్ బటన్, UWN. ఇక్కడ ఎమర్జెన్సీ పాయింట్ రిలీజ్ బటన్, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. కింద ఆప్షన్ D ఇచ్చాడు. WN అంటే రూట్ బటన్, EWN అంటే ఎమర్జెన్సీ పాయింట్ రిలీజ్ బటన్. సారీ, ఈ WN అంటే పాయింట్ బటన్, అదే EW అంటే ఎమర్జెన్సీ పాయింట్ బటన్, ఎమర్జెన్సీ పాయింట్ రిలీజ్ బటన్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. సీమెన్ ప్యానల్లో సిగ్నల్ పుట్ బ్యాక్ టు ఆన్ పొజిషన్కి ఏ బటన్లు నొక్కాలి? ఇందా చెప్పుకున్నాం మనం, సిగ్నల్ బటను అండ్ ఎమర్జెన్సీ సిగ్నల్ బటన్, GN అండ్ EGGN. ఇక్కడ GN అంటే ఏంది, WN అంటే ఏంది, అట్లాగే UN అంటే ఏంది, ఈ మూడు తెలుసుకుంటే మిగతా అన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆన్ పొజిషన్కి ఏ బటన్ నొక్కాలి,
సిగ్నల్ బటను, ఎమర్జెన్సీ సిగ్నల్ బటన్. సీమెన్ ఆర్ ఎస్ఎస్ఐ సాలిడ్ స్టేట్ ఇంటర్లాకింగ్ అంటారు. ఈ సీమెన్ ప్యానల్ కానీ లేదా ఎస్ఎస్ఐ ప్యానల్లో కానీ పాయింట్స్ బటన్ యొక్క కలర్ ఏంటి? పాయింట్స్ బటన్ యొక్క కలరు బ్లూ కలర్ ఉంటుంది. వీటిని WWN అంటారు. మనం పాయింట్ బటన్ అంటే W అనుకున్నాం కదా, WWN. ఇవి బ్లూ కలర్ కామన్ గ్రూప్ పాయింట్ బటన్ WWN. అయితే ఇక్కడ మనకి ఏమని అడిగాడు ప్రశ్న? సీమెన్ ఆర్ ఎస్ఎస్ఐ ప్యానల్లో పాయింట్స్ బటన్ యొక్క కలర్ ఏంటి? బ్లూ కలర్. ఇక్కడ WWN అంటే కామన్ ఆర్ గ్రూప్ పాయింట్ బటన్. అంటే అన్ని పాయింట్లను ఒకసారి ఆపరేట్ చేయాలంటే ఈ కామన్ బటన్ని వాడతారు. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. రూట్ రద్దు ఇనిషియేషన్ చేసిన తర్వాత రూట్ రద్దు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? రూట్ క్యాన్సిలేషన్ చేయాలంటే 120 సెకండ్స్ అంటే 2 minutes పడుతుంది. చూద్దాం జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ప్రెస్ ద రూట్ క్యాన్సిలేషన్ బటన్ అండ్ రిలీజ్ ఆఫ్టర్ 2 minutes. అంటే రూట్ క్యాన్సిలేషన్ బటన్ను ప్రెస్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 minutes ది రూట్ విల్ బి ఫ్రీ అండ్ ఫ్లాషింగ్ వైట్ లైట్ ఇండికేషన్ బిలో అండ్ ద కౌంటర్ విల్ బి డిజపియర్ వెన్ ద కౌంటర్ రిజిస్టర్ ద నెక్స్ట్ నెంబర్. అంటే రూట్ క్యాన్సిలేషను 2 నిమిషాలు పడుతుంది. ఆ 2 నిమిషాల తర్వాత మనకి ఇండికేషను ఏముంటుంది? ఫ్లాషింగ్ వైట్ ఇండికేషన్ ఉంటుంది. ఆ తర్వాత విల్ డిజపియర్ బిలో ద కౌంటర్ విల్ డిజపియర్, నెంబర్ మారుతుంది. రిజిస్టర్ ద నెక్స్ట్ నెంబర్కి మారుతుంది. కాలింగ్ ఆన్ సిగ్నల్ ద్వారా బండి పూర్తిగా స్టేషన్లోకి వచ్చిన తర్వాత కాలింగ్ ఆన్ సిగ్నల్ వేశారు, బండి లోపలికి వచ్చింది. పొదనూరు ప్యానల్లో రూట్ రద్దు అవ్వడానికి ఎంత సమయం పట్టును? పొదనూరు ప్యానల్లో 240 seconds, 4 minutes. కాలింగ్ ఆన్ సిగ్నల్ తర్వాత రూట్ క్యాన్సిలేషన్కి ఎప్పుడు కూడా 2 minutes, బట్ కాలింగ్ ఆన్ సిగ్నల్ క్యాన్సిలేషన్కి 4 minutes పడుతుంది. అది పొదనూరు ప్యానల్లో. అయితే ఇది కేవలం పొదనూరు ప్యానల్ అని ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నారు అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్స్లో మనకి ఏ క్యాన్సిలేషన్ అయినా 2 minutesలోనే అవుతుంది. ఇనిషియేషన్ 1 minute, క్యాన్సిలేషన్ 2 minutes. అది ఆబ్జెక్టివ్ పరంగా అడగడం లేదు. కారణం ఏంటంటే జిఎన్ఎస్ఆర్లో యాడ్ చేయలేదు. ఇది ఒకటి మాత్రం పొదనూరు ప్యానల్ అని మాత్రమే దీన్ని యాడ్ చేశారు. కాబట్టి పొదనూరు ప్యానల్లో కాలింగ్ ఆన్ సిగ్నల్ తర్వాత ఇనిషియేషన్ లోపలికి వచ్చిన తర్వాత క్యాన్సిలేషను 240 seconds పడుతుంది. ప్యానల్ వాడనప్పుడు, ఏదైనా సరే ప్యానల్ని వాడనప్పుడు దాన్ని ఏం చేస్తారు? లాక్ చేయాలి. లాక్ చేసి ఎప్పుడైనా ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ గారు బయటకు వెళ్ళినా లేదంటే దాన్ని వర్కింగ్లో లేకపోయినా దాన్ని ఎప్పుడు కూడా లాక్ చేసి ఉంచాలి యాజ్ పర్ జిఎన్ఎస్ఆర్. ది ప్యానల్ షుడ్ నార్మల్లీ బీ కెప్ట్ లాక్డ్ వెన్ నాట్ బీయింగ్ ఆపరేటెడ్. ఆపరేట్ చేయనంతసేపు కూడా దాన్ని ప్యానల్ని లాక్ చేసి ఉంచాలి, తాళం వేసి ఉంచాలి. ప్యానల్ కీ ఉంటుంది, ఆ ప్యానల్ కీని ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ప్రశ్న, నాన్ ఎలక్ట్రిఫైడ్ ఏరియాలో ఎలక్ట్రిఫికేషన్ లేదు, పవర్ సప్లై లేనప్పుడు ఒక జనరేటర్ని ఎంత ఎక్కువ సమయం వరకు వాడవచ్చు? నాన్ ఎలక్ట్రిఫైడ్ ఏరియాలో పవర్ సప్లై లేనప్పుడు ఒక జనరేటర్ని సాధారణంగా ప్రతి స్టేషన్కి ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ కానటువంటి ప్రతి స్టేషన్కి 2 జనరేటర్లు ఉంటాయి. ప్రతి జనరేటర్ కూడా 4 hours మించి వాడకూడదు. 4 hours తర్వాత నెక్స్ట్ జనరేటర్ని ఆన్ చేసుకోవచ్చు, ఐడియల్గా ఉన్న జనరేటర్ని. జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో చూద్దాం. యూజ్ జనరేటర్స్ ఆల్టర్నేటివ్లీ ఫర్ ఎవ్రీ 4 hours డ్యూరింగ్ పవర్ ఫెయిల్యూర్ టు అవాయిడ్ ఓవర్ హీటింగ్. అంటే ఎక్కువ హీట్ కాకుండా ఉండటం కోసం 4 గంటలకు మించి ఎక్కువ వాడకూడదు ఒక జనరేటర్ని. తరచుగా వచ్చు విద్యుత్ అంతరాయాలని ఎవరికి రిపోర్ట్ చేయాలి? అంటే న్యాచురల్గా ఎలక్ట్రికల్ కంట్రోలర్ ఉంటారు. ఎలక్ట్రికల్ కంట్రోల్కి పవర్ సప్లై ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రికల్ కంట్రోల్కి మెసేజ్ ఇస్తారు ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ గారు. అట్లా కాకుండా
ఫ్రీక్వెంట్గా ప్రాబ్లం వస్తుంది. దాన్ని ఎలక్ట్రికల్ కంట్రోల్ వచ్చినా కానీ ఏమి చేయడం లేదు. అటువంటి సందర్భాల్లో అంటే ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే లేదా లో వోల్టేజ్ ఉంటే అట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారు, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారికి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ గారు. చూద్దాం జిఎన్ఎస్ఆర్ అని చెప్పి రిపోర్ట్ పవర్ ఫెయిల్యూర్ టు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆర్ ఫోర్మ్యాన్. ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్కి కానీ లేదా ఎలక్ట్రికల్ ఫోర్మెన్కి కానీ లేదా ఎలక్ట్రికల్ కంట్రోల్కి కానీ చెప్తారు. అయితే ఫ్రీక్వెంట్ ఆర్ ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ షుడ్ బి రిపోర్టెడ్ టు డిఈఈ, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఫ్రీక్వెంట్గా కానీ ప్రొలాంగ్డ్గా కానీ ఫెయిల్యూర్స్ ఉంటే దాన్ని డిఈఈ గారికి తెలియచేస్తాం, రిపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రశ్న, ఇంటర్లాక్డ్ ప్యానల్ కలిగి ఉన్న స్టేషన్లలో అత్యవసర క్రాస్ ఓవర్, ఎమర్జెన్సీ క్రాస్ ఓవర్ పనిచేస్తుందని తెలుసుకోవడానికి స్టేషన్ మాస్టర్ ఎప్పుడు పరీక్షించెదరు? ఎవ్రీడే ఒకసారి దాన్ని టెస్ట్ చేస్తారు, ఎమర్జెన్సీ క్రాస్ ఓవర్ని. చూద్దాం. టెస్ట్ ఎమర్జెన్సీ క్రాస్ ఓవర్ వన్స్ ఇన్ ఏ డే, ప్రతిరోజు కూడా ఒకసారి టెస్ట్ చేస్తారు. టు ఎన్ష్యూర్ ఇట్స్ ప్రాపర్ ఫంక్షనింగ్, ప్రాపర్గా ఫంక్షనింగ్ చేస్తుందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకుంటారు ఎవ్రీడే. నెక్స్ట్ ప్రశ్న, పాయింట్స్ ఫ్లాషింగ్ వచ్చేటప్పుడు ఎస్ఎం దేనిని చూసుకునవలను? పాయింట్స్ ఫ్లాషింగ్ వస్తున్నప్పుడు ఎస్ఎం స్టేషన్ మాస్టరు ఫ్రీ ఇండికేషన్ ఉందా లేదా అనేది చూసి దాన్ని నిర్ధారించుకోవాలి. ఫ్రీ ఇండికేషన్ లేకపోతే పాయింట్ ఫ్లాషింగ్ అవుతూ ఉంటుంది, అటు నార్మల్లో కానీ రివర్స్లో కానీ. చూద్దాం ఏం చెప్తున్నారు జిఎన్ఎస్ఆర్. వెన్ ఎవర్ పాయింట్ ఇండికేషన్స్ కంటిన్యూ టు ఫ్లాష్, అంటే పాయింట్ ఫ్లాష్ అవుతుంది అంటే నార్మల్లో కానీ రివర్స్లో కానీ ఫ్లాష్ అవుతుంది కంటిన్యూగా. పర్సనల్లీ చెక్ ద పాయింట్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ నో అబ్స్ట్రక్షన్ ఇన్ ద పాయింట్స్. పర్సనల్గా వెళ్ళి దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాయింట్స్లో ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉందో లేదో అనేది చూసుకొని అప్పుడు పాయింట్ని ఆపరేట్ చేసి దాన్ని రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రీ ఇండికేషన్ వచ్చేదాకా. ఒకవేళ దాని పక్షంలో కన్సర్న్ ఎలక్ట్రానిక్ సిగ్నల్ మెయింటైన్ ఈఎస్ఎం గారికి తెలియపరచవలసి ఉంటుంది. లూప్ లైన్లో యాక్సిల్ కౌంటర్ రీసెట్ చేయట కొరకు, అంటే యాక్సిల్ కౌంటర్లు రీసెట్ కొన్ని స్టేషన్స్లో యాక్సిల్ కౌంటర్లు ఉంటాయి, చేయట కొరకు స్టేషన్ మాస్టర్ ఏ సిబ్బంది యొక్క సహాయం తీసుకుంటారు? లూప్ లైన్లో యాక్సిల్ కౌంటర్ రీసెట్ చేయట కొరకు అంటే యాక్సిల్ కౌంటర్ బాక్స్ ఒకటి ఉంటుంది, దాన్ని సైమల్టేనియస్గా స్టేషన్లో ఉండే ఒక బాక్స్లో ఒక బటన్ ఉంటుంది, అట్లాగే యాక్సిల్ కౌంటర్ దగ్గర ఒక బటన్ ఉంటుంది. రెండు కూడా సైమల్టేనియస్గా ఆపరేట్ చేస్తే అది ఆ యాక్సిల్ కౌంటర్ రీసెట్ అవుతుంది. లేదంటే ట్రాక్ డ్రాప్ చూపెట్టడము, లేదంటే ఆ ట్రాక్ డ్రాప్ పోవటం కొరకు ఇదంతా చేస్తారు. ఈ ఒకవేళ ట్రాక్ డ్రాప్ ఉండి అది పోకపోతే, అంటే ట్రాక్ అయితే ఫ్రీగా ఉంటుంది బట్ కాకపోతే అది ఆక్యుపేషన్ చూపిస్తుంది, యాక్సిల్ కౌంటర్ ప్రాబ్లం వచ్చి దాన్ని రీసెట్ చేయడం కొరకు ఎవరెవరు సహాయం తీసుకోవచ్చు? ఆపరేటింగ్ మరియు ఎస్ఎన్టీ, ఆపరేటింగ్ సిబ్బంది కానీ లేదా ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సిబ్బంది కానీ వారి సహాయం తీసుకొని స్టేషన్ మాస్టర్ ఆ యాక్సిల్ కౌంటర్ని రీసెట్ చేయవచ్చు అనమాట. జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తున్నా చూద్దాం. వెన్ ఎవర్ ఇట్ బికమ్స్ నెససరీ టు ఆపరేట్ ద రీసెట్ డివైస్, ఆ యాక్సిల్ కౌంటర్ని రీసెట్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్ షుడ్ బి డన్ బై ద స్టేషన్ మాస్టర్ ఆన్ డ్యూటీ అలాంగ్ విత్ వన్ ఆపరేటింగ్ ఆర్ ఎస్ఎన్టీ స్టాఫ్. ఆపరేటింగ్ స్టాఫ్ కానీ ఎస్ఎన్టీ స్టాఫ్ కానీ యాక్సిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ బటన్ని రీసెట్ చేయడం కోసం సైమల్టేనియస్గా స్టేషన్ మాస్టరు ఇద్దరు కూడా యాక్సిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన సిబ్బంది మరియు స్టేషన్ మాస్టర్ ఇద్దరు యాక్సిల్ కౌంటర్ని రీసెట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రశ్న, డబుల్ లైన్ సెక్షన్లో ఎల్ఎస్ఎస్ తర్వాత షంటింగ్ చేయట కొరకు అథారిటీ ఇచ్చే ముందు ఎస్ఎం ఏమి చేస్తారు? ఇక్కడ ప్రశ్న జాగ్రత్తగా వినండి. డబుల్ లైన్ సెక్షన్లో లాస్ట్ స్టాప్ సిగ్నల్ తర్వాత షంటింగ్ చేయటం కొరకు, అంటే డబుల్ లైన్లో ఎల్ఎస్ఎస్ తర్వాత అంటే మనం ఏమనుకుంటాం, బ్లాక్ ఫార్వర్డ్ అనుకుంటాం. ఇక్కడ బ్లాక్ ఫార్వర్డ్ అని కూడా ఉంది, ఆన్సర్ అది పెట్టి వచ్చేస్తారు. అక్కడ అడిగిన ప్రశ్న అది కాదు. డబుల్ లైన్ సెక్షన్లో ఎల్ఎస్ఎస్ తర్వాత షంటింగ్ చేయట కొరకు అథారిటీ ఇచ్చే ముందు స్టేషన్ మాస్టర్ ఏమి చేస్తారు? బ్లాక్ బ్యాకా, లైన్ బ్లాకా, లైన్ బ్లాక్ తీసుకోవటమా, పైవేవి కావా? చూద్దాం జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందా. షంటింగ్ బియాండ్ ఎల్ఎస్ఎస్,
ది స్టేషన్ మాస్టర్ షల్ ఎన్ష్యూర్ దట్ ద బ్లాక్ సెక్షన్ ఇన్ అడ్వాన్స్, అంటే బ్లాక్ సెక్షన్లో ముందుగా ఉంది, బిట్వీన్ బోత్ ద బ్లాక్ సెక్షన్స్ ఈజ్ క్లియర్ అండ్ ద ఎంటైర్ బ్లాక్ సెక్షన్ ఇన్ అడ్వాన్స్. ఎంటైర్ బ్లాక్ సెక్షన్ ఫ్రీగా ఉందో లేదో, క్లియర్గా ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మాత్రం ఇన్ అడ్వాన్స్ షల్ బి ట్రీటెడ్ యాజ్ వన్ బ్లాక్ సెక్షన్. అలా చూసుకున్న తర్వాత మాత్రమే అతను అథారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రశ్న అంతవరకే ఇచ్చారు. డబుల్ లైన్ సెక్షన్లో ఎల్ఎస్ఎస్ తర్వాత షంటింగ్ చేయడం వరకు అథారిటీ ఇచ్చే ముందు ఈ ఎస్ఎం ఏమి చేస్తారు, బ్లాక్ సెక్షన్ ఫ్రీగా ఉందా లేదా అనేది, క్లియర్గా ఉందా లేదా అనేది చూసుకుంటారు. స్పీడ్గా పెడితే ఇక్కడ తప్పు పెడతారు. నెక్స్ట్ ప్రశ్న, డబుల్ లైన్లో ఎల్ఎస్ఎస్ తర్వాత షంటింగ్ చేయటం కొరకు ఏ అథారిటీ ఇవ్వబడును? డబుల్ లైన్లో ఎల్ఎస్ఎస్ తర్వాత షంటింగ్ చేయటం కొరకు ఏ అథారిటీ ఇవ్వబడును? T806 విత్ పిఎన్, ఎల్ఎస్ఎస్ కింద షంట్ సిగ్నల్ ఉంటే అది వేయటం, లేదా ఎల్ఎస్ఎస్ లెవర్కి పై వేవైనా. ఇక్కడ మనకి జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఆన్సర్లు 3 కరెక్ట్ అవుతాయి. బ్లాక్ ఫార్వర్డెడ్ అండ్ దెన్ టేక్ ఆఫ్ షంట్ సిగ్నల్ ఇఫ్ ఎనీ ప్రొవైడెడ్ బిలో ఎల్ఎస్ఎస్. బ్లాక్ ఫార్వర్డెడ్ అంటే మనం డబుల్ లైన్లో ఎల్ఎస్ఎస్ తర్వాత చేసేదాన్ని బ్లాక్ ఫార్వర్డ్ అంటాం. ఆ బ్లాక్ ఫార్వర్డ్ అండ్ దెన్ టేక్ ఆఫ్ షంట్ సిగ్నల్ ఇఫ్ ఎనీ ప్రొవైడెడ్ బిలో ఎల్ఎస్ఎస్ కింద షంట్ సిగ్నల్ కానీ ఉన్నట్లయితే బ్లాక్ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఆ ఎల్ఎస్ఎస్ టేకిన్ ఆఫ్ చేస్తాం. లేదా బ్లాక్ ఫార్వర్డ్ అండ్ గివ్ T806 విత్ పిఎన్. పిఎన్ ఎవరు పిఎన్ ఇస్తాము? మన పిఎన్ కాదు, అడ్వాన్స్ స్టేషన్ మాస్టర్ యొక్క పిఎన్ను ఈ T806లో రాసి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ లేదా బ్లాక్ ఫార్వర్డెడ్ అండ్ దెన్ గివ్ ద కీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎల్ఎస్ఎస్ లివర్ లాక్. ఎల్ఎస్ఎస్ అంటే డబుల్ లైన్ సెక్షన్లో ఎల్ఎస్ఎస్ లివర్ లాక్ ఒకటి ఉంటుంది, అది తీసి ఇవ్వటం కానీ చేయాలి. అవి అథారిటీస్ డబుల్ లైన్లో ఎల్ఎస్ఎస్ తర్వాత షంటింగ్ చేయటం కొరకు. లేదా ఇంకొక సందర్భం ఉంటుంది, అది షంటింగ్ అనకూడదు, మనం ట్రైన్ మొత్తం పంపించి మళ్ళీ పుష్ బ్యాక్ చేస్తాం, దాన్ని షంటింగ్ అంటారు అనమాట. షంటింగ్ అని పదం వచ్చినప్పుడు కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేటట్లయితే ఈ డబుల్ లైన్లో ఎల్ఎస్ఎస్ తర్వాత షంటింగ్ అయితే ఈ 3 అథారిటీల్లో ఏదైనా 3 అథారిటీలు అనకూడదేమో, కొన్ని సిగ్నల్స్ కూడా ఉన్నాయి కదా, ఈ 3 ఏదైనా ఒకటి అథారిటీగా ఇవ్వవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, సింగిల్ లైన్ టోకెన్లెస్ సెక్షన్లో ఎల్ఎస్ఎస్ ఎఫ్ఎస్ఎస్ మధ్యలో షంటింగ్ చేయడం కొరకు ఏ అథారిటీ ఇస్తారు? ఎల్ఎస్ఎస్ ఎఫ్ఎస్ఎస్ అంటే ఆపోజిట్ మనకి ఎల్ఎస్ఎస్ డౌన్ హోమ్ అనుకోవచ్చు, ఫస్ట్ సబ్ సిగ్నల్ అంటే డౌన్ హోమ్ అనుకోవచ్చు, లేదా అప్ హోమ్ అనుకోవచ్చు. వాటి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో షంటింగ్ చేయాలంటే ఏమి ఇస్తాం? T806 ప్లస్ షంట్కి. ఈ సింగిల్ లైన్ టోకెన్లెస్ సెక్షన్లో షంట్కి ఉంటుంది, ఆ షంట్కి తీసి ప్లస్ T806 ఇచ్చి మనం ఎల్ఎస్ఎస్ తర్వాత మనకి డౌను లేదా అప్ హోమ్ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో షంటింగ్ చేయడానికి పంపవచ్చు ఇంజను లేదా కొన్ని వెహికల్స్ని. లేదా T806 ప్లస్ పిఎన్ ఇచ్చి, పిఎన్ కూడా ఎవరిది? ఇది అడ్వాన్స్ స్టేషన్. ఆ బ్లాక్ సెక్షన్లో ఎటువైపు అయితే మనం ఆ ఎల్ఎస్ఎస్ తర్వాత ఎటువైపు అయితే మనం షంటింగ్ చేస్తున్నామో ఆ షంటింగ్ చేసే అడ్వాన్స్ స్టేషన్ మాస్టర్ యొక్క పిఎన్ తీసుకొని ప్లస్ T806 రాసి అందులో ఈ పిఎన్ రాసి లోకో పైలట్ గారికి ఇవ్వచ్చు. సరే, జిఎన్ఎస్ఎల్కి వెళ్దాం. షంట్ కీ షెల్ బీ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ద లోకో పైలట్. షంట్ కీ ఎక్స్ట్రాక్ట్ చేసి అంటే షంట్ కీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ద షంట్ కీ కెనాట్ బీ ఎక్స్ట్రాక్టెడ్ అంటే షంట్ కీ రావడంలా స్ట్రక్ అయిపోయింది అనుకుందాం, ది స్టేషన్ ఇన్ అడ్వాన్స్ షుడ్ బి ఆస్క్డ్ టు టేక్ అవుట్ ద షంట్ కీ. అడ్వాన్స్ స్టేషన్ మాస్టర్ యొక్క బ్లాక్లో ఉన్నటువంటి ఈ బ్లాక్కి ఉన్నటువంటి షంట్ కీని తీయమని చెప్పి అడుగుతాం. ఎవరు? ఈ స్టేషన్ మాస్టర్. అండ్ మరియు టు గివ్ పిఎన్ దట్ ఎఫెక్ట్, అలా తీసి అక్కడ పక్కన పెట్టినందుకు ఒక పిఎన్ ఇవ్వమని అడుగుతాం. ఆ పిఎన్ని T806లో రాస్తాం. దెన్ ద లోకో పైలట్ షుడ్ బి గివెన్ టు T806 అంటే
మన దగ్గర T806 షంట్కి ఇస్తాము, లేదంటే T806 షంట్కి T806 షంట్కి ఇస్తాము, లేదంటే T806 ఒక పిఎన్ ఇస్తాము. అడ్వాన్స్ స్టేషన్ మాస్టర్ని ఆ షంట్కి తీసి పిఎన్ ఇవ్వమని చెప్పి అడుగుతాం. ఎందుకు చేస్తాం అలాగా? షంట్కి ఉంటే అటువైపు నుండి ఇంకో బండి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఆ షంట్కి తీసి పక్కన పెట్టి ఒక పిఎన్ ఇవ్వమని అడుగుతాం యువతల వైపు స్టేషన్ మాస్టర్. నెక్స్ట్ ప్రశ్న, డబుల్ లైన్ సెక్షన్లో అవుటర్ మోస్ట్ ఫేసింగ్ ఆర్ బిఎస్ఎల్బి తర్వాత షంటింగ్ చేయట కొరకు ఏ అథారిటీ ఇచ్చెదరు? T806 ప్లస్ పిఎన్. ఈ పిఎన్ కూడా బ్లాక్లో అడ్వాన్స్ స్టేషన్ మాస్టర్ యొక్క పిఎన్ తీసుకొని ప్లస్ T806లో రాసిస్తాము. ఇది అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్ అండ్ బిఎస్ఎల్బి అంటే బ్లాక్ సెక్షన్ వాళ్ళ బ్లాక్ సెక్షన్లోకి ఎంటర్, అంటే ఇద్దరి బ్లాక్ సెక్షనే అనుకోవచ్చు, బట్ బ్లాక్ సెక్షన్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి ఈ 806 ప్లస్ అడ్వాన్స్ స్టేషన్ మాస్టర్ యొక్క పిఎన్ను తీసుకుంటారు. సరే, జిఎన్ఎస్ఎల్కి వెళ్దాం. వెన్ ఎవర్ షంటింగ్ ఇన్ టు ద బ్లాక్ సెక్షన్ ఇన్ రియర్ ఈజ్ టు బి డన్, ఎప్పుడైతే మనం షంటింగ్ చేస్తామో రియర్ బ్లాక్ సెక్షన్లో అవుట్ సైడ్ హోమ్ సిగ్నల్ ఇన్ 2 ఆస్పెక్ట్ సిగ్నల్స్ అండ్ అవుట్ సైడ్ అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ ఆర్ బిఎస్ఎల్బి ఇన్ మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నల్స్, ది లైన్ షుడ్ బి బ్లాక్డ్ బ్యాక్, అంటే బ్లాక్ బ్యాక్ చేస్తాం అనమాట. డబుల్ లైన్లో ఎల్ఎస్ఎస్ వైపు అయితే బ్లాక్ ఫార్వర్డ్ అంటాము, హోమ్ వైపు అయితే బ్లాక్ బ్యాక్ అంటాము. ఇది చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. బ్లాక్ ఫార్వర్డ్ అంటే ఏంది, బ్లాక్ బ్యాక్ అంటే ఏంది అనే దాని గురించి. ది లైన్ షుడ్ బి బ్లాక్డ్ బ్యాక్ అండ్ T806 విత్ పిఎన్ షుడ్ బి గివెన్ టు ద లోకో పైలట్ టు డూ ద షంటింగ్ ఇన్ రియర్ బ్లాక్ సెక్షన్. రియర్ బ్లాక్ సెక్షన్లో కానీ మనం షంటింగ్ చేయాలంటే ఏం అథారిటీస్ ఇస్తాము? T806 విత్ పిఎన్ ఎవరిది? మన పిఎన్ కాదు, అడ్వాన్స్ స్టేషన్లో ఉన్నటువంటి రియర్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ గారి దగ్గర పిఎన్ తీసుకొని ఆ పిఎన్ని ఈ 806లో మెన్షన్ చేసి లోకో పైలట్ గారికి ఇస్తాము. అప్పుడు మాత్రమే లోకో పైలట్ గారు ఆ బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి షంటింగ్ చేయాల్సి ఉంటుంది, రియర్ బ్లాక్ సెక్షన్లోకి. నెక్స్ట్ ప్రశ్న, ఖచ్చితంగా రీకనెక్షన్ చేసేటప్పుడు అంటే పాయింట్స్ కానీ లేదా గేర్ ఏదైనా కానీ స్టేషన్లో ఉన్నటువంటి ఏవైనా కానీ రీకనెక్షన్ ఇస్తున్నట్టయితే, అంటే రిపేర్ చేయడం కోసం డిస్కనెక్షన్ ఇస్తారు, రిపేర్ చేసిన తర్వాత రీకనెక్షన్ ఇస్తారు. అటువంటి సందర్భంలో ఎస్ఎన్టీ వర్క్స్ సందర్భంలో అవి ఏ గ్రూప్లో ఉన్నాయి అని అడిగారు. ఇవి గ్రూప్ సిలో ఉంటాయి. సాధారణంగా గ్రూప్ ఏ అంటే స్టేషన్ మాస్టర్ గారికి ఎవరికి తెలియపరచకుండా చేసుకునే పనులు గ్రూప్ ఏలో ఉంటాయి. తెలియపరిచి చేయవలసిన పనులు గ్రూప్ బిలో ఉంటాయి. కంపల్సరీ డిస్కనెక్షన్ ఇవ్వాల్సినవి గ్రూప్ సిలో ఉంటాయి. ఇక్కడ మనకి జిఎన్ఎస్ఆర్ అని చెప్తుంది చూద్దాం. గ్రూప్ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ ఇష్యూ ఆఫ్ డిస్కనెక్షన్ నోటీస్ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్. గ్రూప్ సిలో ఉన్నటువంటి పనులు చేసేటప్పుడు ఎస్ఎన్టీ వారు కంపల్సరీ డిస్కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. డిస్కనెక్షన్ ఇచ్చి మాత్రమే ఆ గేర్ని డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. స్టేషన్ మాస్టర్ రిలే రూమ్ కీ ఎస్ఎన్టీ సిబ్బందికి ఏ పుస్తకంలో సంతకము తీసుకున్న తర్వాత ఇస్తారు? స్టేషన్ మాస్టర్ గారు రిలే రూమ్ కీ స్టేషన్ మాస్టర్ గారి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఇప్పుడు డబల్ రిలే రూమ్ కీలు ఉంటున్నాయి, ఒకటి ఎస్ఎన్టీ వారి దగ్గర ఉంటుంది, ఒకటి స్టేషన్ మాస్టర్ గారి దగ్గర ఉంటుంది. ఈ డబల్ రిలే రూమ్ కీ అంటే ఈ రెండు కీసు కలిపి ఓపెన్ చేస్తేనే రిలే రూమ్ ఓపెన్ అవుతుంది. అయితే ఎస్ఎన్టీ సిబ్బందికి ఏ పుస్తకంలో సంతకం తీసుకున్న తర్వాత ఇస్తారు? స్టేషన్ మాస్టర్ గారు రిలే రూమ్ కీ రిజిస్టర్ అని ఉంటుంది, దాంట్లో ఎస్ఎన్టీ స్టాఫ్ ఈఎస్ఎం అంతకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్నవారు మాత్రమే రిలే రూమ్ కీ తీసుకోవడానికి అర్హులు. ఈ రిలే రూమ్ కీ తీసుకోవాలి అంటే ఆ రిలే రూమ్ కీ రిజిస్టర్లో ఎస్ఎన్టీ స్టాఫ్ వారి యొక్క సంతకం తీసుకున్న తర్వాత వారి నేమ్ అవన్నీ ఉంటాయి, డిజిగ్నేషన్ అవన్నీ ఉంటాయి, టైం అవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ రాసి సంతకం తీసుకున్న తర్వాత మాత్రమే స్టేషన్ మాస్టర్ రిలే రూమ్కి అతని దగ్గర ఉన్న కీ ఇస్తారనమాట. అయితే జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో చూద్దాం.
ఏ రిజిస్టర్ విల్ బి కెప్ట్ ఇన్ ద స్టేషన్ మాస్టర్. ఒక రిజిస్టర్ స్టేషన్ మాస్టర్ దగ్గర ఉంటుందంట. స్టేషన్ మాస్టర్స్ రూమ్ ఇన్ విచ్ రూమ్లో ఉంటుందంట. విచ్ ది ఎస్ఎన్టీ స్టాఫ్ ఇంటెండింగ్ టు క్యారీ అవుట్ ద వర్క్. ఏదైనా ఎస్ఎన్టీ స్టాఫ్ వర్క్ చేయాలి అనుకున్నట్టయితే ఎక్కడ రిక్వైరింగ్ ద ఆపరేటింగ్ ఆఫ్ రిలే రూమ్, ఓపెనింగ్ ఆఫ్ రిలే రూమ్ ఓపెన్ చేసి ఆ వర్క్ని చేయాలి అనుకున్నప్పుడు షుడ్ మేక్ సూటబుల్ ఎంట్రీస్ యాజ్ పర్ ఎనెక్జర్ బి ప్రకారం సూటబుల్ ఎంట్రీస్ అంటే దాంట్లో ఉన్న కాలమ్స్ అన్నిటినీ ఫిలప్ చేసిన తర్వాత ది స్టేషన్ మాస్టర్ విల్ దెన్ హ్యాండ్ ఓవర్ ద కీ. అవన్నీ రాసి సంతకం పెట్టిన తర్వాత మాత్రమే ది స్టేషన్ మాస్టర్ విల్ దెన్ హ్యాండ్ ఓవర్ ద కీ టు ద ఎస్ఎన్టీ మెయింటెనర్. ఎవరైతే ఉంటారో ఈఎస్ఎం అంతకన్నా ఎక్కువ అర్హత కలిగిన సిబ్బంది వారికి ఆ కీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆఫ్టర్ అబ్టైనింగ్ హీ సిగ్నేచర్ ఇన్ ద రిజిస్టర్. సంతకం పెట్టిన తర్వాత మాత్రమే ఎస్ఎన్టీ స్టాఫ్కి అంటే ఈఎస్ఎం గారు లేదా అంతకన్నా ఎక్కువ అర్హత ఉన్నటువంటి సిబ్బందికి సంతకం పెట్టిన తర్వాత ఎనెక్జర్ బిలో అన్ని కాలమ్స్ ఫిలప్ చేసిన తర్వాత మాత్రమే స్టేషన్ మాస్టర్ రిలే రూమ్కి ఇవ్వవలెను. లేదు అంటే ఇబ్బంది పడతారు. లెవెల్ క్రాసింగ్ గేట్లకు సంబంధించిన వివరాలు ఎస్డబ్ల్యూఆర్లో ఏ అపెండిక్స్లో ఇవ్వబడి ఉన్నాయి. లెవెల్ క్రాసింగ్ గేట్లకు సంబంధించినవి అపెండిక్స్ ఏలో ఉంటాయి. ఇవి ఎస్డబ్ల్యూఆర్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం పూర్తి వివరంగా. ప్రస్తుతానికి ఈ లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఎక్కడ ఎస్డబ్ల్యూఆర్లో ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నారు. ఇది ఆల్రెడీ ఎస్డబ్ల్యూఆర్ గురించి ఒక వీడియో చేశాను, చాలా రోజులు అవుతుంది, నాకు గుర్తులేదు. ఆ ఎస్డబ్ల్యూఆర్ గురించి మొత్తం అన్ని బిట్స్ ఏ విధంగా అడుగుతారు అన్న దాని గురించి కూడా దాంట్లో విపులంగా ఉంది. అది చూడండి వీలైతే, దీంట్లోనే ఉంటుంది. సరే, ఇక్కడ లెవెల్ క్రాసింగ్ గేట్లకు సంబంధించి ఎస్డబ్ల్యూఆర్లో ఎక్కడ ఉంటుంది? అపెండిక్స్ ఏలో ఉంటుంది. సాధారణంగా మనకి ఎవరైనా ఇన్స్పెక్షన్స్ వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ ఎస్డబ్ల్యూఆర్ ఓపెన్ చేయమంటారు స్టేషన్ మాస్టర్ గారిని. అది ఎల్సీ గేట్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆ మాస్టర్ గారు అంతకుముందు ఒకసారి దాని గురించి అవగాహన ఉంటే అందరూ చదువుకొనే ఉంటారు, ప్రతి స్టేషన్ మాస్టర్ గారు చదువుకొనే ఉంటారు. బట్ దాన్ని గుర్తుపెట్టుకొని ఉంటే వెంటనే అపెండిక్స్ ఏ తీసి లెవెల్ క్రాసింగ్ గేట్లు అక్కడ ఇంటర్లాకింగ్ గేట్లు అయినా నాన్ ఇంటర్లాకింగ్ గేట్లు అయినా అపెండిక్స్ ఏలోనే ఉంటాయి, వెంటనే తీయగలుగుతాం. ఓకే, ఇక్కడ జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో చూద్దాం. లెవెల్ క్రాసింగ్స్ డీటెయిల్డ్ వర్కింగ్ ఆఫ్ ద గేట్ అలాంగ్ విత్ పర్టికులర్స్ రిగార్డింగ్ ఎల్సీ గేట్ నెంబర్, లొకేషన్, క్లాస్ ఆఫ్ ఎల్సీ గేట్, నార్మల్ పొజిషన్, వాటి యొక్క పొజిషన్ అంటే ఓపెన్ టు ద రోడ్ ట్రాఫిక్, ఓపెన్ క్లోజ్ టు ద రోడ్ ట్రాఫిక్, అట్లాంటి చాలా ఉన్నాయి దాంట్లో. అవన్నీ వాటి వివరాలు. వెదర్ ద ఇంటర్లాక్డ్ ఆర్ నాన్ ఇంటర్లాక్డ్, వెదర్ ద కమ్యూనికేషన్ ప్రొవైడెడ్ ఆర్ నాట్, అండ్ వెదర్ ద ట్రైన్ అక్యూజ్డ్ వార్నింగ్ డివైస్ TAWD. ఇది అంటే అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటివన్నీ అవసరము. అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యేదంటే ఏ ప్రిపేర్ అయినా గట్టిగా ప్రిపేర్ అయితేనే, కాన్సన్ట్రేట్గా ప్రిపేర్ అయితేనే అని ముందే చెప్పుకున్నాం. దీంట్లో ఇది అబ్రివేషన్ అడుగుతున్నారు చూడండి, TAWD ట్రైన్ యాక్టివేటెడ్ వార్నింగ్ డివైస్. అంటే ట్రైన్ యాక్టివేటెడ్ వార్నింగ్ డివైస్ అంటే ట్రైను ఒక కొన్ని మీటర్ల దూరంలో ఉన్నప్పుడు గేట్ దగ్గర బజర్ వస్తుంది. ట్రైన్ వస్తున్న సందర్భంలో కొన్ని మీటర్ల, కరెక్ట్గా నాకు ఐడియా లేదు, చూడలేదు, ఆ కొన్ని మీటర్ల దూరంలో అంటే 500 మీటర్లు లేదా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఆ బజర్ స్టార్ట్ అవుతుంది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఆ బజర్ ఆగిపోతుంది. దాన్ని ట్రైన్ యాక్టివేటెడ్ వార్నింగ్ డివైస్ అంటారు. యాక్టివేటెడ్ వార్నింగ్ డివైస్ అంటారు. అది ఉందా లేదా అన్నది ఎస్డబ్ల్యూఆర్లో పొందుపరుస్తారు. హౌ ద గేట్ ఈజ్ ఆపరేటెడ్, గేట్ని ఎలా ఆపరేట్ చేస్తాము, నీడ్ టు బి మెన్షన్డ్ ఇన్ అపెండిక్స్ ఏ. గేట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా అపెండిక్స్ ఏలో ఉంటాయి. ఇక్కడ మనం ఎక్స్ట్రా చదువుకున్నది ఏంటంటే TAWD ట్రైన్ యాక్టివేటెడ్ వార్నింగ్ డివైస్. నెక్స్ట్ ప్రశ్న, OHEకి సంబంధించి ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్కి సంబంధించిన సాధారణ జాగ్రత్తలు ఎస్డబ్ల్యూఆర్లో స్టేషన్ యొక్క ఏ అపెండిక్స్లో ఇవ్వబడి ఉన్నాయి? అపెండిక్స్ G వచ్చేసి ఎలక్ట్రిఫైడ్ సెక్షన్కి సంబంధించిన డేటా మొత్తం అక్కడ ఉంటుంది. అపెండిక్స్ G రూల్స్ ఫర్
వర్కింగ్ ట్రైన్స్ ఇన్ ఎలక్ట్రిఫైడ్ సెక్షన్స్. ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ అయితే అది అపెండిక్స్ జీ ఉంటుంది ఎస్డబ్ల్యూఆర్లో. ఓకే, ఇంతవరకు చెప్పింది విన్నందుకు థ్యాంక్ యూ. బట్ ప్రిపేర్ అవుతున్నట్టయితే మాత్రం, అంటే సాధారణ నాలెడ్జ్ కోసం చూస్తున్నట్టయితే ఓకే, ఒకసారి చూడండి పర్వాలేదు. కానీ ప్రిపేర్ అయ్యేటట్టయితే మాత్రం, అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మాత్రం 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకొని వాటిని గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పుడు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మీకు ఇవి సమాధానాలు యాక్యురేట్గా ఉంటాయి. దాదాపుగా జిఎన్ఎస్ఆర్లో మారినప్పుడు ఏవైనా ఉంటే నేను పిన్ చేస్తాను ఆన్సర్లు. ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐ రిక్వెస్ట్ అనమాట, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియో, అంటే ఏం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్టింగ్లా ఉంటుంది అంతే, అంతకంటే ఇంకేం లేదు. థ్యాంక్ యూ.